सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत. అందరికీ నమస్కారం. మన కాలంలో యువత ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ధర్మాన్ని నిలబెట్టే పేరిట హిందుత్వం అంటే ఆల్రెడీ అంతంత మాత్రం తెలిసిన హిందువుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. అన్ని మతస్థుల దాడి ఒక ఎత్తు అయితే మన హిందువులుగా ఉంటూ ఆల్రెడీ తమకే ఏమి తెలియని జ్ఞానాన్ని ఉంది కదా సోషల్ మీడియా అని చెప్పి ఏది పడితే అది గురువులను దూషిస్తూ ఒకరినొకరు గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన సనాతన ధర్మానికి అంటగట్టిన ఎన్నో తప్పుడు ప్రచారాలను సవరిస్తూ వేద పండితులయ్యండి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు జనరల్గా సోషల్ మీడియాలోకి రారు. బట్ మన అదృష్టం నాతో ఇప్పుడు సంతోష్ కుమార్ గణపాటి గారు ఉన్నారు. నమస్కారం గణపాటి గారు. నమస్కారం అండి. మీ అందరికీ గణపాటి అంటే నాకు తెలిసింది ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అని. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు ఆల్రెడీ మీ అందరిలో ఉన్నవే. ధర్మస్థల గురించి, మన హిందూ ధర్మంలో ఉన్న ఎన్నో తప్పుడు ప్రచారాల గురించి ఈ పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడాల్సిందే, మీరు వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే. శ్రీ గణపతి సచ్చిదానంద గారి ఆశ్రమంలో శనిదేవుడి పూజలో పాల్గొనే అదృష్టాన్ని, అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. గణపాటి గారు, శంకరుల వారు 72 అవాదిక మతాలను నిర్మూలించి ధర్మస్థాపన చేసి గురు శిష్య పరంపర అంటే ఒక గురువు పోయిన తర్వాత ఇంకో శిష్యుణ్ణి ఎలా నియమించాలి ఇలాంటి పద్ధతులన్నీ మన దాంట్లో సెట్ చేశారు. మనం ఈ క్రిస్టియానిటీలో చూస్తే ఈ పోప్ కల్చర్లో కూడా ఇట్లాంటి గాడ్ ఫాదరు, పోప్ 1, 2, 3 ఇలా వస్తుంటాయి. దీని నుంచి ఇది కాపీ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. అవునండి, తప్పకుండా మరి కాపీయే కదండి. ఖచ్చితంగా క్రీస్తు కంటే కూడా ముందు, క్రీస్తు పుట్టడానికంటే ముందు శంకరాచార్యులు ఈ భూమి మీద జీవించారు. శంకరుల వారి కాలానికి సంబంధించి అనేక చర్చలు ఉన్నప్పటికీ కూడా వాస్తవం అయితే చాలామంది పెద్దలు అంగీకరిస్తూ ఉన్నటువంటిది, చారిత్రక ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నటువంటిది 2500 సంవత్సరాలకు పూర్వం శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ భూమి మీద నడయాడారు అనేది మనకు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. లేదు 1000 ఏళ్ళే అయింది, 800 ఏళ్ళే అయింది అనేవాళ్ళు ఉన్నారు. అది పక్కన పెట్టేసేయండి. 2500 ఏళ్లకు పూర్వం శంకర భగవత్పాదులు ఈ భూమి మీద నడిచారు. అంటే జీసస్ కంటే కనీసం 500 ఏళ్ల ముందు. కాబట్టి జీసస్ రావడానికంటే ముందే శంకరులు రావడం, అవేదిక మతాలను ఖండించడం, భారతదేశంలో సనాతన ధర్మాన్ని పునః ఉజ్జీవింపజేయడం, ఇదంతా కూడా ఆయన చేసి వెళ్ళిపోయారు. 32వ ఏట ఆయన వచ్చినటువంటి కైలాసానికి మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు శంకరులు ఆలోచించింది ఏంటి, అంత కష్టపడి ఆయన 32 ఏళ్ల పాటు చేసినటువంటి ఆ యొక్క శ్రమ ఏదైతే ఉందో, ఆయన చూపించిన ఆదర్శం ఏదైతే ఉందో, ఆయన చేసిన ఒక వ్యవస్థ ఏదైతే ఉందో, వారు అలా వెళ్ళిపోగానే వారు శరీరాన్ని వదిలిపెట్టిన వెంటనే అది మళ్ళీ మొత్తం అందరూ వదిలేసి మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి. ఆయన రావడానికి ముందు ఎలా ఉందో తర్వాత కూడా అలాగే అయిపోతే ఉపయోగం ఏముంది? ఇది ఆలోచించారు ఆయన. ఆలోచించి లేదు, నా యొక్క ఆదర్శం, నా యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఇది తరతరాలు కొనసాగాలి, కొన్ని వేల సంవత్సరాలు ఇది ముందుకెళ్ళాలి అని భావించారు. భావించి నాకు తెలిసి నేను అనుకోవడం, ప్రపంచంలో అంతవరకు ఎవ్వరూ ఆలోచించని ఒక వ్యవస్థ, అది పీఠాధిపత్య వ్యవస్థ. 4 శిష్యులు వారి వద్ద ఉండేవారు. 4 శిష్యులు కూడా ఒక విభిన్న కుటుంబాల నుండి వచ్చినటువంటి వారు, విభిన్న పరిస్థితుల నుండి వచ్చినటువంటి వారు. వాళ్ళని ఒక్కొక్కరికి కూడా ఆయన ఒక్కొక్క అంశాన్ని బోధించి 4 కూడా గొప్ప పండితులుగా ఆయన తీర్చిదిద్దారు. 4 సన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత ఆ 4 కూడా భారతదేశంలో 4 చోట్ల, అంటే వాళ్ళకి ఇవ్వాలని పీఠాలు కట్టలేదు, పీఠాలు ఆయన స్థాపించిన తరువాత వాళ్ళు యోగ్యులని అనుకున్నారు. భారతదేశంలో 4 పక్కలా కూడా 4 ఆచార్యులు ఉండాలి, ఎల్లప్పుడూ కూడా సనాతన ధర్మాన్ని వాళ్ళు పరిరక్షిస్తూ ఉండాలి, జనులకు ఆ యొక్క సనాతన ధర్మాన్ని ఎల్లప్పుడూ బోధిస్తూ ఉండాలి, వాళ్ళు రకరకాలుగా వక్ర మార్గాలు పడుతూ ఉన్నప్పుడు సరైన దారిలో పెట్టాలి అని భావించారు. మొట్టమొదటగా వారు దక్షిణ భారతదేశంలో శృంగేరి పీఠం అని, తూర్పున పూరీ పీఠం, పూరీ గోవర్ధన మఠం అంటారు, అదొకటి, ద్వారకా మరియు బదరి 4 చోట్ల కూడా వారు పీఠాలు స్థాపించారు. స్థాపించి వారు ఉన్నంత వరకు వారు ఆ పీఠాలకు వ్యవస్థాపకులు. ఆ తరువాత 4 4 చోట్ల ఆచార్యులుగా ఆయన నియమించారు. వాళ్ళు అక్కడుండి మొత్తం అక్కడ ఉన్నటువంటి హిందువులు, అంటే అప్పుడు హిందూ అనే పదం ఇంకా రాలేదు, వైదిక మతానుయాయులందరినీ కూడా వాళ్ళు నడిపిస్తూ వచ్చారు.
ఆ విధంగా వారు ఏం చేశారు, పరంపర అనేటటువంటిది వారు ప్రారంభించారు. పీఠాలకు ఆమ్నాయ శాసనాలను ఉంటాయి. మనకి భారత రాజ్యాంగం ఎలాగో శంకర పీఠాలకు ఒక రాజ్యాంగం లాంటిది ఉంటుంది. దానికి ఆమ్నాయానుశాసనం అని పేరు. అందులో ఆ పీఠాలు ఎలా నడపాలి, పీఠాధిపతులు ఎలా ఉండాలి, మొత్తం దాంట్లో ఉంటాయి. అందులో ఉన్నట్లే ఆచరిస్తారు వీళ్ళు. ఆ విధంగా మొత్తం ఒక సంవిధానం కూడా ఇచ్చారు. ఆ విధంగా పీఠాలు 2000 సంవత్సరాలుగా ముందుకు వెళుతున్నాయి. మొట్టమొదట తక్కువలో తక్కువ మనం చెప్పుకుంటే కనుక మొట్టమొదట క్రైస్తవుడు భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు అని చూసినా కూడా చాలా లాంగ్. పోనీ మీరు చూడండి, నేనైతే నమ్మేది 1000 ఏళ్ల క్రితం వచ్చారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. పోనీ 1200 ఏళ్ల క్రితం అని నమ్ముతున్నాను. ఇంకా లాంగ్ వెళ్ళిపోతే 1st సెంచరీ అంటున్నారు. మొదటి శతాబ్దంలో మొదట ఎవరో వచ్చారు అని చెబుతున్నారు. అలా చూసుకున్నా కూడా అప్పటికి శంకర పరంపరలో 500 ఏళ్ళు అయిపోయింది. 500 ఏళ్ల పాటు కనీసం మీకు ఒక 10 మంది పీఠాధిపతులు అయిపోయి ఉంటారు. ఆ సందర్భంలో ఎవడో వచ్చాడు అక్కడి నుంచి, క్రైస్తవ మతానుయాయి. వచ్చిన తర్వాత దేశం అంతా తిరిగాడు. తిరుగుతూ ఉంటే భగవంతుడు ఎప్పుడు కనిపించడు కదా. భగవంతుడు కనిపించాల్సిన అవసరం లేదు. కానీ భగవత్ స్వరూపులు అని ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ భగవత్ స్వరూపుల మాటలు భగవంతుడి మాటలాగానే జనులు పాటిస్తున్నారనుకోండి, ఆ యొక్క ప్రభావం సమాజం మీద చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు నేరుగా శివుడు చెప్పాడండి అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు శివుడు కల్లో కనిపించి చెప్పాడంటేనే మనం నమ్ముతాం, అమ్మో మరి చెప్పే ఉంటాడు అని చెప్పి. శివస్వరూపుడు అన్నా కూడా మనం అంతే గౌరవిస్తాం. ఆ విధంగా శివస్వరూపులైన శంకరులు, వారి పరంపరలో వచ్చినటువంటి పీఠాధిపతులు, వాళ్లను భారతీయులు వైదిక మతానుయాయులందరూ కూడా దైవాంశ సంభూతులుగానే భావించేవారు. శృంగేరి పీఠాధిపతులు ఉంటే వారిని శారదా స్వరూపులని, ఈ విధంగా అందరూ కూడా భగవత్ స్వరూపులుగా పోల్చడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉంది. దీనిని గమనించారు వాళ్ళు. గమనించినప్పుడు వాళ్ళ మతంలో కూడా ఎక్కడో ఉన్నాడు అని చెప్పుకునేటటువంటి యెహోవా, ఆయనే వచ్చే అవకాశం లేదు. జీసస్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడంటారు, కానీ ఇప్పటిదాకా లేదు. కాబట్టి ఆయన వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి ఆ యొక్క ఎమోషన్ ఎలా వస్తుంది జనంలో? ఇంత అద్భుతంగా ఒక పీఠాధిపతి చెబితే లక్షలాది మంది కదులుతున్నారు, వేలాది మంది శిరసా వహిస్తున్నారు. ఈ వ్యవస్థ అయితే చాలా బాగుంది కదా. అంటే మన మతాన్ని బలపరుచుకోవడానికి ఈ విధమైన పీఠాధిపత్య వ్యవస్థ అనేది అవసరము అని వాళ్ళు గుర్తించారు. వీళ్ళందరూ గాడ్ ఫాదర్ లాగా ఉన్నారు. అసలు గాడ్ ఫాదర్ ఉంటే ఎంత బాగుంటుందా, ఒక దైవ మానవుడు ఒక ఆయన ఉంటే కనుక ధర్మం ఎంత అద్భుతంగా ముందుకెళ్తుందా అని వాడు చూస్తూనే వాడికి చాలా అద్భుతమైనటువంటి అనుభవం అయి ఉండాలి. అప్పుడు వెంటనే ఆ దేశానికి వెళ్ళి వెంటనే ఈ విధంగా రోమన్ సామ్రాజ్యం అనుకుంటాను, అక్కడికి వెళ్ళి ఈ విధంగా భారతదేశానికి వెళ్ళాం. అక్కడ ఈ విధమైన ఒక వ్యవస్థ మేము చూసాం, చాలా అద్భుతంగా ఉంది. క్రైస్తవంలో కూడా మనం ఈ విధమైనటువంటి ఒక వ్యవస్థ పెట్టినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ప్రభావం క్రైస్తవానికి ఉంటుంది, క్రైస్తవ మతం చాలా చక్కగా వర్ధిల్లుతుందని వాళ్ళు భావించారని నేను అనుకుంటున్నాను. దీనికి ఆధారాలు ఉన్నాయని చెప్పటం లేదు. అయ్యుండొచ్చు. ఏమండి, దీనికి ఆధారం ఏమిటండి? నేను ఆధారం ఉంటే ఇది ఆధారం ఉందని చెబుతాను. ఆధారం లేదు నా అభిప్రాయం ఇది, ఇలా అయి ఉండవచ్చు, థియరీ అంటారు దీన్ని. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే ఎందుకు అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి ఈ విధంగా మనం చేయవచ్చని ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు ఒక చోట ఉండాలి కదా. కాబట్టి మన శంకర పరంపరని చూసి వాళ్ళు మనకి కూడా ఉండాలి అని చెప్పేసి ప్రారంభించారని నేను అనుకుంటున్నాను. వెంటనే మొట్టమొదటి పోపు ఒక ఆయన్ని నియమించారు. నియమించిన తర్వాత అండి వీళ్ళు చెప్తారు కబుర్లు ఏంటంటే, మన మతంలో మనుషుల్ని దేవుడిగా చూడడం ఉండదు అని అంటారు. కానీ పోపుని సాక్షాత్తుగా గాడ్ ఫాదర్ లాగానే ట్రీట్ చేస్తారు కదా. పోపుని ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నట్టు, లేదా మన అన్నదమ్ములు మాట్లాడుకున్నట్టు, లేకపోతే ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు పోపుతో ఎవరు మాట్లాడరు. పోపుని చూడడానికి ఎగబడుతూ ఉంటారు, పోపుని ముట్టుకోవడానికి అసలు తహతహలాడుతూ ఉంటారు. పోపు స్పర్శ తగిలితే వీళ్ళకి ఏవో మరి పొనకాలు. అంటే ఇది నేను తప్ప అంటాను లేదు, వాళ్ళ మతంలో అలా ఉందా లేదా? మరి ఆ లెక్క ప్రకారం మనం చూస్తున్నప్పుడు గాడ్ ఫాదర్ ఆయన. ఈ విధంగా ఒక దేవమానవుడు అనేది వాళ్ళకి అవసరం పడింది. అది హిందూ ధర్మం నుండి వాళ్ళు దాన్ని
దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న తర్వాత వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడింది ఆ వ్యవస్థ అనేది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, నాకు తెలిసి ఒక వర్గం క్రైస్తవులకి ఆయన పోప్ అనుకుంటాను, కేథలిక్ అనుకుంటాను. ఏమండి 1, 2, 3 వస్తూ ఉంటారు. అవునా? ఆ విధంగా వాళ్ళు చక్కగా ఒక ఆయన్ని పెట్టుకున్నారు. కోట్లాది మంది, నాకు తెలిసి 100 కోట్ల మంది, కనీసం 100-150 కోట్ల మంది ఆ పోపు చెప్పినటువంటి మాటని శిరస వహిస్తారు. ఇది ఎగ్జాక్ట్లీ మన గురు శిష్య పరంపరలో ఒక గురువు వెళ్ళిపోయిన తర్వాత శిష్యుడిని పీఠాధిపతిని చేసి వెళ్తారు అనే సిస్టమ్ ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ ఉంటుంది. అంతేనండి, దాదాపుగా ఉంటుంది. కాకపోతే గురువు నియమించడం అనుకుంటా. మన పీఠాల్లో నేరుగా గురువే నియమిస్తాడు, గురువు ఇష్టం. ఓకే. కానీ వాళ్ళది ఎన్నిక పద్ధతి ఏదో ఉంటుంది, ఎన్నిక పద్ధతి. ఈ బిషప్పులు వాళ్ళంతా ఉంటారు చూసారా, వాళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు అనేది నేను చదివాను అనమాట. ఎన్నిక విధానం ఉంది, ఓటింగ్ సిస్టమే అది కూడా అని నాకు తెలిసినంతలో. కాబట్టి విధానం వేరైనా వాళ్ళ లక్ష్యం ఇదే. సనాతన ధర్మం ఇంత బలీయంగా ఉండడానికి కారణం ఈ గురు సాంప్రదాయం. గురు సాంప్రదాయం అనేది మామూలుగా ఉండదండి మన సనాతన ధర్మంలో. వాళ్ళు అసలు మొట్టమొదటి నుండి అన్ని రకాల కాపీలు కూడా వాళ్ళు కొడుతూ వచ్చారు. విగ్రహారాధన లేదని అంటారు, కానీ వాళ్ళు అన్ని విగ్రహాలే. ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాలు చూస్తే అందులో జీసస్ ఉంటాయి, అంతే కదా. ఇదండి. కావున ఏంటంటే ఈ యొక్క పోపు వ్యవస్థ అనేది ఇప్పుడు మనకి తిరుమల ఎలాగో మరి క్రైస్తవులందరికీ కూడా వాటికన్ సిటీ అలాగే కదా. ఆ వాటికన్ సిటీకి అంతటి మహత్వం ఎలా వచ్చింది? పోపు వల్లే వచ్చింది. అంటే అక్కడ ఒక దేవమానవుడు అని వీళ్ళు పెట్టుకోవడం వల్లే కదా జరిగింది. వాళ్ళు ప్రతినిధి అనొచ్చుగాక, కానీ వీళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం ఎలా ఉంది? దాదాపుగా జీసస్ తర్వాత ఇచ్చేంత గౌరవం ఇవ్వటం లేదా వీళ్ళు. అది మన దాని నుండే వాళ్ళు కాపీ కొట్టారని నేను నమ్ముతానండి. ఇప్పుడు జనాలు చెప్పడం వల్ల మనకు చాలా విషయాలు తెలిసి వస్తున్నాయి. అంటే వాళ్ళు ఈ సీడీ పెట్టి కిడ్నీ రోగాలన్నీ పోగొట్టి ఇట్లాంటి ఫేక్ అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన దాంట్లో చూస్తే కాశీలో గంగాలో మునిగి వచ్చిన వాళ్ళకి ఎన్నో రోగాలు పోవడము ఇవన్నీ మనం నిజంగానే చూస్తూ ఉంటాం. ఇక్కడ ఫేక్ ఇవి కూడా కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి విషయాలు వీళ్ళన్నీ చాలా నీట్గా గమనించి ఉంటారు. ఒక గురువు, మనం చాలా చోట్ల విని ఉంటాం, అమ్మవారు వాళ్ళకి చెప్పి వాళ్ళు జనాలకు చెప్పేవాళ్ళు, దేవుడు వాళ్ళలో దిగి ప్రవేశించి చెప్పింది అంటారు కదా. ఇట్లాంటివన్నీ కూడా అక్కడ మనం ట్రాన్స్ఫర్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనే దాని గురించి చర్చించాలంటే మీరేం చెప్తారు? మన దాంట్లో ఎప్పుడూ కూడా అండి సనాతన ధర్మం సత్య ధర్మం, సనాతన ధర్మం శాశ్వతమైనటువంటిది. మధ్యలో చాలామంది రకరకాలుగా వాళ్ళకు తోచనవి పెట్టడం, ఆ తోచనవి జనంతో చేయించడం, ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి అది కాలగర్భంలో కలిసిపోవడం, ఇదంతా కూడా కాలక్రమంలో ఒక భాగం. ఇది మనం ఏది అవైదికము ఏది వైదికము అని మనం చెబుతాం. ఇప్పుడు భగవంతుడు ఒక మనిషిలో పోనడం అనేది సాధ్యమా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, చాలామంది అలాగా పోనడం అనేది లేదు, అబద్ధం అని చాలామంది అంటారు. మొత్తం అబద్ధం అని చాలా మంది అంటారు. నేనైతే మొత్తం అబద్ధం అనే దానికి నేను ఒప్పుకోనండి. భగవంతుడు ఒక మనిషిలోకి వచ్చి ఆవహించి మాట్లాడడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అలా ఉండదు అని మనం అనుకుంటే తప్పు. ఎవడో మనల్ని తిడుతున్నాడు, ఎవడో సనాతన ధర్మంలో ఇది పిచ్చిగా ఉంది అన్నాడని చెప్పేసి వాళ్ళకి పిచ్చిగా అనిపించింది, కానీ అది తప్పు కదా అలా అనుకోవడం. అంతెందుకండి, ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం తద్దినం అని చేస్తాం, ఆబ్దికం అంటారు. ఆబ్దికం నాడు 2 భోక్తల్ని అని మనం భోజనాన్ని కూర్చోబెడతాం. ఆ భోక్తల్లో 2 స్థానాలు ఉంటాయి, 3 స్థానాలు ఉంటాయి మొత్తం. విశ్వేదేవస్థానం అని, విష్ణు స్థానం అని, పితృస్థానం అని ఉంటుంది. పితృస్థానంలో ఏం చేస్తారు వీళ్ళు, ఎవరి తిథి అయితే ఆ రోజు పెడతారో వాళ్ళను వీళ్ళలోకి ఆవాహన చేస్తారు. ఓకే, అంటే చనిపోయినటువంటి వాళ్ళ పితృదేవతలని ఎదురుగుండా భోక్తగా వచ్చినటువంటి ఒక విద్వాంసుల్లోకి, బ్రాహ్మణుల్లోకి ఆవాహన చేస్తున్నారా లేదా? ఆవాహన చేస్తున్నారు. వాళ్ళు వచ్చారని నమ్ముతారు. వాళ్ళు వచ్చారని నమ్మి ఒకవేళ కన్న తండ్రిని ఏ విధంగా పూజిస్తారో, కన్న తల్లిని ఏ విధంగా పూజిస్తారో వాళ్ళను అదే విధంగా పూజిస్తారు. దానికి పితృ అర్చనము అనే పేరు, పితృ అర్చనం. దానికి చాలా విశేషం, చాలా మడిగా చేస్తారు, చాలా శ్రద్ధగా చేస్తారు వాళ్ళు. మరి వెళ్ళిపోయినటువంటి పితృదేవతలను ఇందులో మనం ఆవాహన చేస్తున్నప్పుడు అంత మాత్రమే కాకుండా మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని మనం అంటాం.
అదేవిధంగా పెళ్లి చేసినప్పుడు పెళ్లి కొడుకుని మహావిష్ణు స్వరూపుడు అంటారు, పెళ్లి కూతురేమో లక్ష్మి అంటారు. ఇది మొత్తం అన్ని వర్ణాల్లోనే ఉంటుంది. ఈ విధంగా మనం చూస్తే మనిషిలో భగవంతుడు ఆవహించడం అనేది ఉన్నది. ఈ పూనకాల్లో కావలిస్తే ఒక చోట సత్యం ఒక చోట అసత్యం ఉండొచ్చు. అన్ని చోట్ల సత్యాలే నేను చెప్పటం లేదు, అన్ని చోట్ల అసత్యాలు అనడం తప్పు. ఎందుకనంటే నేను చిన్నప్పుడు కొన్ని జాతరల్లో నేను చూసా. ఆంధ్రప్రదేశ్లో మన అనకాపల్లి, యలమంచిలి, విశాఖపట్నం, తుని ఇటువైపు కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఏటికొప్పాక నేను చిన్నప్పుడు మొట్టమొదటి చూసినటువంటి జాతర ఏటికొప్పాక బండి మాంబ అని ఒక అమ్మవారు ఉండేది. బండి మాంబ జాతరలో సంవత్సరం ఒకసారి చేస్తారు, సంవత్సరం ఒకసారి అనుకుంటున్నాను, మరి 2 ఏళ్లకో. ఆ జాతరలో అమ్మవారు ఎవరికో ఒక ఆవిడ పూనుతుంది. అంటే పూని ఏదో 4 మంచి మాటలు చెప్పడం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా. ఒకానొక కాలంలో ఖచ్చితంగా పూనేవారు. తర్వాత రోజుల్లో కొంత శాతం తగ్గింది, కొంతమంది ఎక్కువగా ఊహించుకోవడం వల్ల. తప్పే ఉందండి. ఇప్పుడు ఋగ్వేదంలో దేవీ సూక్తం అని ఒక సూక్తం ఉందండి. చాలా ఆశ్చర్యపోతారు ఈ అంశం నేను చెబితే మీరు. ఈ దేవీ సూక్తానికి ఋషి అని ఒకళ్ళు ఉంటారు. అంటే మొత్తం వేదంలో ఉన్న అన్ని మంత్రాలకి కూడా ద్రష్టలు ఉంటారు కదా, దర్శించిన వాళ్ళు. అంటే మన భాషలో సైంటిస్టులు. ఆ మంత్రాన్ని కనిపెట్టిన వాళ్ళు, ఆ మంత్రాన్ని కనిపెట్టిన వాళ్ళకి ఋషి అని పేరు. ఆ విధంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి 10,552 మంత్రాలకి కూడా ఋషులు అని ఉంటారు. ఋషులు అంటే ఆ మంత్రాన్ని తెలుసుకుని లోకానికి అందించిన వాళ్ళు అని అర్థం. ఆ విధంగా దేవీ సూక్తం అని ఒక అత్యంత మహిమాన్వితమైన సూక్తం ఉంటుంది. చండీ హోమంలో కూడా ఆ సూక్తంతో మనం హోమం చేస్తాం, కొంతమంది పారాయణ చేస్తారు. ఈ దేవీ సూక్తం దర్శించినటువంటి ఋషి ఒక మహిళ, ఆడ ఋషి. ఆవిడ ఋషిక అంటారు అందుకే. ఆవిడ పేరు వాక్ అని ఆవిడ పేరు. వాగాంభృణి అంటే తండ్రి పేరు అంభృణి మహర్షి, ఈవిడ పేరు వాక్కు, తండ్రి పేరుతో కలిపి వాగాంభృణి అంటారు. బ్రహ్మచారిణి కాబట్టి తండ్రి పేరుతోనే ఆవిడ చలామణిలో ఉంటుంది. ఈ వాగాంభృణి అనే ఆవిడ దేవీ సూక్తాన్ని ప్రకటించింది. ప్రకటించినప్పుడు ఎలా ప్రకటించింది? ఆవిడ బ్రహ్మవాదిని, అంటే మహాతపస్వి. అలా ధ్యానంలో కూర్చుంది, తపస్సులో కూర్చుంది. ఆ సూక్తాన్ని ఆవిడ దర్శించింది. దర్శించినప్పుడు ఆ సూక్తాన్ని ఆవిడ బయటకి ప్రకటించింది. ప్రకటించినప్పుడు ఆవిడ ఒక మనిషి, ఒక ఋషిక, ఆవిడ ఎక్కడో ఉన్నటువంటి ఒక దేవత గురించి చెబుతోందని ఉండదు. ఆవిడ నేరుగా అహం రుద్రే భర్వసోభిశ్చరామి అంటే నేనే అష్టవసువుల్ని కూడా నేను నడిపిస్తున్నాను, ఏకాదశ రుద్రుల్ని నేనే అనుగ్రహిస్తున్నాను అన్నట్లుగా మీకు మొత్తం అంటే సాక్షాత్తుగా ఒక అమ్మవారు, లలిత అమ్మవారు ఎవరైతే మొత్తం ఒక సుప్రీం అని మనం అనుకుంటామో ఆ అమ్మవారు డైరెక్ట్గా వచ్చి చెబితే ఎలా ఉంటుంది చెప్పండి? మొత్తం నేనే అని మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మొత్తం నేనే అని ఉంటుంది కదా, అహం ఆత్మ గుడాకేశ అని. ఆ విధంగా ఈ ఋషిక చెబుతుంది. అంటే ఆవిడ ఇంకా తనను తాను అమ్మవారిగా ఆవిడ ఇంకా పూర్తిగా ఆవిడ అనుభవిస్తుంది. నేనే సాక్షాత్తుగా జగదమ్మను అని ఆవిడ చెబుతుంది. అక్కడ మనకేమర్థం అవుతుంది? ఆవిడకి అమ్మవారికి అసలు అక్కడ తేడా లేదు, సంపూర్ణంగా అమ్మవారే ఆవిడ, ఆవిడే అమ్మవారు. ఇలాంటివి మనకు చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రకంగా చూసినప్పుడు మనుషుల్లో భగవంతుడు ఆవహించడం అనేది ఉంది. ఇంకొక ఆధారం కూడా మీకు నేను చెబుతాను. రామాయణంలో మంథర అని ఒక పాత్ర ఉంటుంది. ఏ గ్రంథంలో ఉందో నేను ప్రస్తుతం చెప్పలేకపోతున్నాను, కానీ పెద్దల ఉపన్యాసాల్లో విన్నాను నేను. ఈ మంథర అనే ఆవిడ దుందుభి అనే అప్సరసని ఈ పని కోసం బ్రహ్మదేవుడు నియమించాడు అని భారతం చెబుతుంది. ఇంకొక కల్పంలో జరిగినటువంటి రామాయణంలో మంథర అనేటటువంటి ఒక సామాన్య స్త్రీ ఉంటుంది. ఆ సామాన్య స్త్రీలోకి సరస్వతీదేవి ఆవహించి అలా మాట్లాడిస్తుంది. అంటే అప్పటిదాకా బాగున్నదే ఆవిడకి రాముడు అంటే ఇష్టమే, ఆవిడ అలా మాట్లాడేది కాదు. కాకపోతే ఆవిడలోకి సరస్వతీదేవి వచ్చి ఆవహించి, మన భాషలో చెప్పాలంటే పూని, దేవతల యొక్క కార్యార్థం మంథరతో ఆ మాటలు మాట్లాడించింది. మరి దానివల్ల లోక కళ్యాణం జరిగింది కదా. ఆ విధంగా సరస్వతీదేవి ఆవహించడం అనేది మనకు కనిపిస్తుంది కదా. భారతంలో భాగవతంలో కూడా మీరు చూస్తే కృష్ణుడు చాలా మందిలోకి కృష్ణుడు
ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడో చాలామంది గోపికలు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉండేవారు. కృష్ణుడే వాళ్ళే కృష్ణుడు అనేట్లుగా కూడా వాళ్ళు ఉండేవారు. ఓకే. ఇలా చూస్తే దైవీభావం మానవుల్లో అనేది అదేమి అసహజమైన విషయం కాదు. అనుకునే వాళ్ళు అనుకుంటారు వాళ్ళ పిచ్చి. ఈ మధ్య కోర్టులే ప్రూవ్ చేస్తున్నాయి పునర్జన్మ ఉందని. ఈ సైంటిస్టులే చెప్తున్నారు హిందుత్వ అనేది కొంచెం సైన్స్ క్లోజ్ గా ఉంటుందని. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏథిస్టులు ఇది చెప్పే మాటలు ఏమి చల్లవు. గణపాటి గారు, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మీరు ఒక సైంటిస్టు క్రిస్టియన్ అయ్యుండి హిందుత్వాన్ని సైన్స్ తో పోల్చాడని చెప్పారు. అవునండి. కార్ల్ సాగన్ అని ఒక ఆయన అమెరికన్ సైంటిస్ట్ అండి, ఆస్ట్రానమిస్ట్. స్టీఫెన్ హాకింగ్ తో కూడా కలిసి పని చేసినట్లు నాకు గుర్తు, చేసినట్లుగా నేను చదివాను, లేదా ఆయన ఆదర్శాలతో చేసి ఉంటాడు. చాలా పెద్ద సైంటిస్ట్ అండి ఆయన, ప్రపంచ ప్రఖ్యాత సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఖగోళ విషయంలో. ఆయన ద కాస్మస్ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ పుస్తకంలో సనాతన ధర్మం గురించి ఆయన కొంత మాట్లాడాడు. ఏమిటనంటే ప్రపంచంలో అన్ని మతాలు సృష్టి గురించి చర్చించాయి, కానీ ఏ మతాన్ని మీరు తీసుకోండి సృష్టిని కొన్ని వేల ఏళ్లకు పరిమితం చేస్తున్నాయి. ఆయన జన్మించిన మతం కాబట్టి బైబిల్ గురించి అన్నాడు ఆయన. బైబిల్ సృష్టిని కేవలం 6000 సంవత్సరాలకే పరిమితం చేస్తాం. 6000 సంవత్సరాలకు పూర్వమే సృష్టి ప్రారంభమైంది. మనకు ఖచ్చితంగా బైబిల్ని మనం అనలైజ్ చేస్తే 6000 సంవత్సరాలకు పూర్వం ఖచ్చితంగా ఫలానా రోజున సృష్టి మొదలైనట్టు బైబిల్ చెప్పినట్టు మనకు అర్థం. ఏమండి, 6000 సంవత్సరాలు, 6000 సంవత్సరాల్లో అసలు ఇదంతా సాధ్యం అండి? ఎంత అజ్ఞానపు మతాలు ఇవి. ఇప్పుడు మనం ప్రస్తుతం మన లెక్క ప్రకారం చూస్తే వైవస్వత మన్వంతరంలో ఉన్నాం, అది మీకు మళ్ళీ చెప్తాను. కానీ ఆయన ఏమన్నాడంటే అన్ని మతాలు కూడా కొన్ని వేల ఏళ్లకు సృష్టిని పరిమితం చేస్తున్నాయి, కానీ హిందూ ధర్మం మాత్రం అలాంటి పని చేయలేదు. కొన్ని కోట్ల సంవత్సరాల గురించి మాట్లాడింది, అంటే బిలియన్ సంవత్సరాల గురించి మాట్లాడింది. బిలియన్ సంవత్సరాల గురించి మాట్లాడిన ఏకైక ఒక ధర్మం కూడా ఆయన మతం అన్నాడు, రిలీజియన్ అన్నాడు. సరే, ధర్మం కూడా హిందుత్వమే అని ఆయన చెప్పాడు. చెప్పి హిందువుల యొక్క భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్సే 8 బిలియన్ సంవత్సరాల కంటే పైన ఉన్నది. అంటే మనం హిందూ ధర్మం యొక్క కాలానికి సంబంధించిన విస్తృత ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు అన్నాడు ఆయన. చాలామంది శాస్త్రవేత్తలు హిందూ ధర్మంలో మనం కాలం గురించి మాట్లాడతాం. కాలం గురించి మాట్లాడినప్పుడు కాలచక్రం అనే పదం వాడతాం. ఎంత అద్భుతమైన పదం అండి. మన వాళ్ళు ఏ పదాలు ఉత్తినే వాడరు. చక్రం అంటే ఏంటంటే ఒక చక్రం, కారు చక్రమే తీసుకోండి, కానీ మీకు చిన్నప్పుడు సైకిల్ చక్రాలు అయితే బాగా మనకి ఈ థియరీ అర్థమవుతుంది. ఒక సైకిల్ చక్రాన్ని తీసుకుంటే ఆ సైకిల్ చక్రంలో ఏది మొదటి ఓస ఏది చివరి ఓస అని చెప్పలేం. ఆ చక్రం ఎక్కడ మొదలైంది ఎక్కడ పూర్తవుతుంది అని చెప్పమంటే చెప్పలేం. అలా చెప్పలేని దానికే చక్రం అని పేరు. ఎడ్ల బండి చక్రం కూడా అంతే, మీకు చెక్కతోనే చేస్తారు, కానీ ఇది మొదలు ఇది చివర అని చెప్పలేం కదండి. అందువల్ల మన వాళ్ళు కాలాన్ని కాలచక్రం అన్నారు. అంటే కాలం ఎప్పుడు మొదలైంది అనేది చెప్పలేం, మనం ఎవరు చూడలేదు, ఆది లేదు అనేది అభిప్రాయం. ఇది కూడా ఎప్పుడు మొదలైంది అనేది చెప్పలేమో ఒకటి, ఆది లేదు అనేది. ఇప్పుడు చక్రానికి ఆది లేదు, చక్రానికి ఇది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పగలమా? చెప్పలేం. కావున హిందూ ధర్మం ప్రకారం కాలానికి కూడా ఆది లేదు, అంత్యం కూడా లేదా అని అంటే కనుక ఎప్పటిదాకా అయితే లేదు కదా, కానీ అంత్యం లేదు అని మనం చెప్పలేము. కానీ చక్రంలో అంతం కూడా మనకు కనిపించటం లేదు. కావున ఆద్యంతాలు రెండూ కూడా మనకు కనిపించనివి, తెలియనివి, లేనివి చక్రములు. అందుకని కాలచక్రం అని మన వాళ్ళు అన్నారు. అంతేగాని ఇన్ని సంవత్సరాలకు పూర్వం ఈ యొక్క సృష్టి ప్రారంభమైంది. మనది చక్రం అండి. సైకిల్ అనే పదం కూడా చక్రం నుండి వచ్చింది. చక్రం అని మనం వాడే పదం నుండి వాళ్ళు ఆ పదాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. చక్రం అని మనం అంటూ ఉంటాం, కాలచక్రము, జీవన చక్రం ఇవన్నీ మనం అంటాం, సంసార చక్రం తిరుగుతూనే ఇలా మనం మాట్లాడుకుంటాం. అలా మనం చూసినప్పుడు ఆయన చెప్పింది ఎంత అద్భుతమైన మాట. హిందూ ధర్మంలో మూఢనమ్మకాలని ప్రచారం చేసేటటువంటి బృందాలకి ఇలాంటి అంశాలు వాళ్ళకి కనిపించవా? ఇప్పుడు మనం రోజు ఉదయం లేస్తే పూజలో సంకల్పం చెప్పుకుంటాం. ఇందాక మీరు శని పూజలో సంకల్పం విన్నారు. వైవస్వత మన్వంతరే అని మనం అంటాం. మొట్టమొదట అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే, బ్రహ్మదేవుడి యొక్క ఉత్తరార్ధం ఆయన ఆయుస్సులో, అందులో శ్వేతవరాహ కల్పం అనేటటువంటి ఒక కల్పం,
అందులో వైవస్వత మన్వంతరం అనేటటువంటి ఒక మన్వంతరం, ఆ మన్వంతరంలో ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. మళ్ళీ మన్వంతరంలో మహాయుగాలు ఉంటాయి. ఆ మహాయుగాల్లో 28వ మహాయుగంలో మనం కలియుగంలో ఉన్నాం. ఇందులో మనం చూసినప్పుడు వైవస్వత మన్వంతరం ప్రారంభమయ్యి ఇప్పటిదాకా దాదాపుగా కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయిందండి. కొన్ని కోట్ల సంవత్సరాలు. సప్తమే వైవస్వత మన్వంతరే అనేది అంటే వైవస్వత మన్వంతరం అనేటటువంటిది శ్వేతవరాహ కల్పంలో 7వది. ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఆ 14 మన్వంతరాల్లో మనం 7వ మన్వంతరంలో ఇప్పుడు ఉన్నాం. ఒక కల్పంలో 432 కోట్ల సంవత్సరాలు ఉంటాయి. అందులో మనది ఇప్పుడు సగం అయిపోయింది. అంటే ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు అయింది ఈ కల్పంలో? దగ్గర 200 కోట్ల సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు భూమి వయస్సు ఎంత అని మీరు గూగుల్లో కొట్టి చూడండి. 200 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. మిలియన్స్. అంతే కదా. అంటే మరి భూమి వయస్సే ఇంత అన్నప్పుడు నిన్న కాక మొన్న సృష్టి ప్రారంభం అవడం ఏమిటి? నిన్న కాక మొన్న భూమి పుట్టించాడు మా దేవుడు అని చెప్పడం ఏంటి? కాబట్టి అన్సైంటిఫిక్ మతాలు అవన్నీ. అదే మాట ఆయన చెప్పాడు, సొంత మతాన్ని తిట్టుకోలేక. అవన్నీ కూడా అన్సైంటిఫిక్. హిందూ ధర్మం ఒక్కటే సైంటిఫిక్ అని ఆయన ఉద్దేశం అండి. అదే ఆయన అద్భుతంగా చెప్పాడు. ఆ పుస్తకాన్ని మీరు గూగుల్లో వెతుక్కోవచ్చు, దొరుకుతుంది. 140వ పేజీ అనేది నా యొక్క అభిప్రాయం. ఉన్నంత మటుకు నాకు గుర్తు. మీరు అది చూసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. గణపతి గారు, ఇప్పుడు మనం వేదాలని చూస్తే అదొక సైన్స్ లాగా అనిపిస్తుంది. దాంట్లో గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు, లేని వాళ్ళు తల బాదుకుంటారు. కాకపోతే వేదంలో ఇంకొంచెం డెప్త్గా మనం చర్చించాలంటే ఓన్లీ బ్రాహ్మణులకి పరిమితం చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. జనాలు వాదిస్తూ ఉంటారు, స్త్రీలని వేదాలు చదవకూడదు అనేది అంటూ ఉంటారు. కానీ నేను విన్నంత వరకు గార్గి అనే ఆమె చాలా మందికి అట్లాంటి పక్షపాతం లేదని నేను చదివాను. సో ఇప్పుడు మీరేమంటారు, బ్రాహ్మణులు మాత్రమే వేదాలు చదవాలా? ఇక్కడ మనం వేదము అని అంటే ఏమిటి అని ఆలోచించినప్పుడు, వేదము బ్రహ్మ విద్యగా తీసుకున్నప్పుడు కొన్ని నియమాలు, దీన్ని వృత్తిగా తీసుకున్నప్పుడు కొన్ని నియమాలు, దీన్ని జ్ఞానంగా తీసుకున్నప్పుడు కొన్ని నియమాలు. వేదం జ్ఞానం అనుకోండి, ఇప్పుడు మీకైనా కూడా వేదంలో ఉన్న జ్ఞానమే కదా కావాలి, లేదా పౌరోహిత్య వృత్తి కావాలా? ఇప్పుడు పౌరోహిత్య వృత్తిగా తీసుకున్నప్పుడు అది బ్రాహ్మణులకు పరిమితం చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేటి రోజుల్లో వ్యాపారము పౌరోహిత్యం అంటే టు బి ఫ్రాంక్ ఈ రెండిట్లో ఎక్కువ డబ్బు ఇచ్చేది ఏది చెప్పండి? వ్యాపారమే కదా. వ్యాపారం. కానీ బ్రాహ్మణులకు వ్యాపారం ఇతర యుగాల్లో పూర్తి నిషేధం. బ్రాహ్మణులకు అధికారం నిషేధం. వీళ్ళు సింహాసనంలో కూర్చోకూడదు, వీళ్ళు వ్యాపారాలు చేయకూడదు. కానీ వీళ్ళు చేయవలసిన ఏకైక వృత్తి ఏమిటి? పౌరోహిత్యం అన్నారు, అధ్యాపనం అన్నారు. ఈ విధంగా మనం వృత్తిపరంగా తీసుకున్నప్పుడు పౌరోహిత్య వృత్తి, అధ్యాపన వృత్తి బ్రాహ్మణుల్ని చేయమన్నారు. వైశ్యుల్ని వ్యాపారం చేయమన్నారు. రాజులనేమో పరిపాలన చేయమన్నారు. పరశురాముడు అంత కష్టపడి 21 సార్లు ఆయన దండెత్తుతాడు. మొత్తం భూమంతా అయిందే. మరి ఆయన చక్కగా సింహాసనం వేసుకుని కూర్చొని పరిపాలించుకోవాలి కదా. సప్తఋషులు వస్తారు, ఒప్పుకోరు. ఇది నీ పని కాదని చెప్తారు. ఇది నీ పని కాదు, ఈ భూమి నీదే కావచ్చు, నువ్వే సంపాదించి ఉండొచ్చు, కానీ పరిపాలన నీ పని కాదు. నువ్వు సంపాదించిన మొత్తం భూమి ఏదైతే ఉందో నువ్వు మాకు ఇచ్చేసాయి, మేము చూసుకుంటామని చెప్పారు. మేమేం చేయాలో మేము చూసుకుంటామంటే వాళ్ళు అనుభవిస్తారని కాదు. సప్తఋషులు అనే వాళ్ళు లోక కళ్యాణం కోసం ఎప్పుడు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈయన పరశురాముడి దగ్గర భూమి తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక రాజుని సృష్టిస్తారు. ఒక యజ్ఞం చేసి యజ్ఞ విధానం ద్వారా ఒక రాజును సృష్టిస్తారు. ఆ రాజు పేరు పృథు మహారాజు అని ఒక ఆయన ఉంటాడు. వేణుడు అని ఉంటాడు, ఆయన తర్వాత పృథు మహారాజు. పృథు మహారాజుని వీళ్ళు యజ్ఞం ద్వారా సృష్టించి ఆయన క్షత్రియుడుగా వీళ్ళందరూ పరిగణించి ఆయనకు పట్టాభిషేకం చేస్తారు. ఈ 7గురిలో నేను కూర్చుంటాను సింహాసనం మీద అని కొట్టుకోలేదు. అది కూడా మనం ఆలోచించాలి. ఆయన పేరు మీదే భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది, పృథు మహారాజు చేత పాలింపబడింది అని. ఆ విధంగా మనం చూసినప్పుడు పరశురాముడికి అక్కడ అన్యాయం జరిగిందా అని ఒకవేళ ప్రశ్నించామనుకోండి, అన్యాయం కాదు, ధర్మం అది. ఆ విధంగా ఏమిటంటే మొట్టమొదటి నుండి బ్రాహ్మణులు అధ్యాపనము పౌరోహిత్యం మాత్రం చేసుకుంటూ వచ్చారు. క్షత్రియుల పాలన, వైశ్యులు వ్యాపారం. శూద్రులకు సంబంధించి వాళ్ళని సేవ చేయమన్నారు. ఇదేమిటి దారుణం, అసలు వాళ్ళు సేవ చేయడం ఏమిటి?
సేవ అంటే మనం అనుకుంటున్నట్లు కాళ్ళు ఒత్తడం, బట్టలు ఉతకడం, ఇల్లు తొడవడం ఇవి కాదండి. నేడు మీ ఫోన్లో ఒక సిమ్ కార్డు మీరు ఉపయోగిస్తారు. ఆ సిమ్ కార్డు మనం ఏమంటామంటే సర్వీస్ ప్రొవైడర్ అంటాం. సర్వీస్ అంటే సేవ, అంతే కదా. అంటే సమాజానికి కావలసినటువంటి అనేక సర్వీసులు అందిస్తారు వాళ్ళు. అవి ఏవైనా కావచ్చు. అందులో బంగారు పని చేసే వాళ్ళు ఉంటారు, అది మరి ఎంత కాస్ట్లీ పని, సంపన్నులు ఉంటారు కదా దాంట్లో, మనం కాదని ఎలా అంటాం. అలాగా ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క వృత్తి ఇచ్చారు. ఇందులో ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు, అందరూ సమానమే. 4 స్తంభాల వంటివి, 4 స్తంభాలు. బ్రాహ్మణుడు బోధించడం మానేసి, పౌరోహిత్యం మానేసి నేను పరిపాలిస్తానని వచ్చి కూర్చున్నాను అనుకోండి, ప్రమాదం. బోధించేవాడు ఉండడు. రాజులు అది మానేసి ఇది చేస్తే అది చేసేవాళ్ళు ఉండదు. అలాగే కోమట్లు వ్యాపారాలు మానేసి మేము పాలిస్తామనో, మేము పాఠాలు చెబుతాము, పౌరోహిత్యం చేస్తామంటే ఆ పని చేసేవాళ్ళు ఉండరు. కావున పూర్వకాలంలో ఏం చేశారంటే అన్ని వృత్తులకు కూడా మనుషులు ఉండాలి. ఏమండి, అందరూ మనుషులకి కూడా వృత్తి ఉండాలి, పని ఉండాలి అని మన వాళ్ళు భావించారు. భావించి డివిజన్స్ చేశారు. మీ కుటుంబాలన్నీ ఇవే చేయండి, మీ కుటుంబాలన్నీ ఇవే చేయండి. అందులో భాగంగా బ్రాహ్మణులు అప్పటి నుండి త్యాగమయ్య జీవనం, అంతే కదండి. మరి వీళ్ళు మరి వ్యాపారం చేస్తే వీళ్ళకి కోట్లాది రూపాయలు వస్తాయి. వీళ్ళు మరి వ్యాపారం బ్రాహ్మణుడు చేయకూడదని నియమం పెట్టుకున్నది మళ్ళీ బ్రాహ్మణులే కదా. కలియుగంలో మాత్రం కొంత సడలింపు ఇచ్చినప్పటికీ కూడా నేటికి బ్రాహ్మణుల్లో వ్యాపారం చేసేవాళ్ళని తక్కువగానే చూస్తారు. చక్కగా వేదం చదువుకుని పౌరోహిత్యం చేసి అలా ఉండేవాళ్ళనే గౌరవిస్తారు నేటికి కూడా బ్రాహ్మణుల్లో. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు వైదిక వృత్తి అనేది బ్రాహ్మణులకు పరిమితం చేశారు, వైదిక జ్ఞానం అనేది విశ్వవ్యాప్తం చేశారు. జ్ఞానం అందరికీ ఉంది, మనం చెబుతూనే ఉన్నాం కదా. పైగా మిగిలిన 3 వృత్తులు ఏవైతే నేను ఇందాక చెప్పానో, ప్రపంచంలో ఏ వృత్తి తీసుకోండి మీరు, దానికి మూలం వేదమే. మీరు శిల్పం చెక్కడం కావచ్చు, బంగారం కావచ్చు, బంగారం పని కావచ్చు, మరొక పని కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, మొత్తం సర్వీసులు ఇవన్నీ. వీటన్నిటికీ వేదమే మూలం. వేదం లేకుండా ఇవేమీ లేవు. కాకపోతే వేదంలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ జ్ఞానం ఒకరికి ఇచ్చారు, ఒక సెక్షన్ ఆఫ్ జ్ఞానం ఒకరికి ఇచ్చారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే భూమి మీద వేదం కానిది ఏదీ లేదు. వేదంలో ఉన్నటువంటి జ్ఞానం అందరికీ పంచారు. అందరూ కూడా ఒక్కొక్క సెక్షన్ని తీసుకుని వాళ్ళు లోకానికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ వచ్చారు. నేటికి సరే ఇప్పటికీ మీరు అడిగిన దానికి సమాధానం వచ్చిందా అని అంటే కనుక వేద విద్య, వైదిక వృత్తి, పౌరోహిత్య వృత్తిగా బ్రాహ్మణులు మాత్రమే చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. అదే పెద్దలందరూ అంగీకరిస్తూ ఉన్నారు. కులవృత్తిగా బ్రాహ్మణుల కులవృత్తిగా పౌరోహిత్యాన్ని గుర్తించాలి అనేది ఇప్పటికే మాట్లాడుతున్నారు, అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు పౌరోహిత్యాన్ని బ్రాహ్మణుల కులవృత్తిగా ప్రకటిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చారు. వాళ్ళు త్వరలో చేయాలని కోరుకుంటున్నాను. దీనివల్ల ఇప్పుడు ఇదేమిటి, నేను ఇంతవరకు మాట్లాడింది వృత్తి గురించి, కానీ వేద జ్ఞానం అనేది అందరికీ అందుతుంది. వేద జ్ఞానం అందరికీ కావాలి. అందరికీ ఇప్పుడు ఆయుర్వేదం ఉంది, ఆయుర్వేదం అందరికీ ఉపయోగపడుతుందా లేదా? ఈ విధంగా వేదంలో ఉన్నట్టు మొత్తం వృక్ష శాస్త్రం ఏమిటి, అన్ని జీవశాస్త్రం అన్ని వేదం నుండి వచ్చాయి. వేదం నుండి వచ్చినటువంటి జ్ఞానం లోకం అంతా కూడా అనుభవిస్తోంది. నేటి రోజుల్లో అయితే కనుక వేదానికి సంబంధించినటువంటి అర్థం పుస్తకాలు దొరుకుతూనే ఉన్నాయి, గూగుల్లోనూ దొరుకుతోంది. అలాంటి వాళ్ళని చాలా అంశాలు చెబుతూనే ఉన్నాము, అందరూ తెలుసుకుంటూనే ఉన్నారు. వేద జ్ఞానం తెలుసుకోవడానికి ఎవరికైనా అర్హత లేదు అనేది అసలు లేనే లేదు మొత్తం. పైగా మీకు ఇతర మతాల్లో మీరు చూసుకుంటే మనుషులకు మాత్రమే పరిమితం, కానీ మన ధర్మంలో అలా కాదు. సకల చరాచర జీవరాశి జ్ఞానాన్ని పొందవచ్చు. ఆ విధంగానే కొన్ని జీవులు తరించినటువంటి సందర్భం కూడా ఉందండి. ఇక స్త్రీల విషయానికి వస్తే, స్త్రీలు అని మీరు అన్నారు ఇందాక, స్త్రీలు వేదం చదువుకోవచ్చు అంటే వాళ్ళది కూడా మీకు దీనికే వర్తిస్తుంది. వాళ్ళకు కూడా వేదంలో ఉన్న జ్ఞానాన్ని ఇచ్చారు. గార్గి అనేటటువంటి ఆవిడ ఉంది చూసారా, యాజ్ఞవల్క్య మహర్షికి తర్వాత భార్య అయింది ఆవిడ. గార్గి అనేటటువంటి ఆవిడ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చింది. వేదం కూడా, వేదం యొక్క చివరి భాగాన్ని వేదాంతం అంటారు, అది శ్రేష్టమైనది. వేదాంతం చెప్పేటటువంటి అంశమే బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం కోసం వస్తుంది ఆవిడ.
యాజ్ఞవల్క్య మహర్షి మహాబ్రహ్మజ్ఞాని, ఆయన దగ్గర బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఆయన అంటాడు, స్త్రీలకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించేటటువంటి అవకాశం కేవలం భర్త దగ్గర మాత్రమే ఉంటుంది. భార్యకు భర్త మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలి. వేరే స్త్రీకి ఈ యొక్క మహర్షి బ్రహ్మజ్ఞానం ఉపదేశించకూడదు. కావున నేను నీకు ఉపదేశించలేను అని అంటాడు ఆయన. అంతే. అయితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటుంది ఆవిడ. అంటే దేనికోసం? బ్రహ్మజ్ఞానం కోసం. అలా అయితే నాకేం అభ్యంతరం ఏం లేదు, నేను బోధిస్తానంటాడు. అయితే నాకు ఇప్పటికే ఒక భార్య ఉన్నది, మైత్రేయి అని ఒక భార్య ఉన్నది. ఆవిడ అనుమతి తీసుకో నువ్వు, ఆవిడ అంగీకరిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆయన అంటాడు. ఈవిడ వెంటనే వెళ్ళిపోతుంది, వెళ్ళి మైత్రేయిని అడుగుతుంది, నేను బ్రహ్మజ్ఞానం కోసం వచ్చాను, అందుకే ఆయన్ని పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాను. నేను సంసారం చేయను, నేను లేకపోతే ఇంకోటి లేదు, కాబట్టి బ్రహ్మజ్ఞానం నేర్చుకుని వెళ్ళిపోతాను, నేను నీకు అడ్డు కాదు అని ఆవిడ ఒప్పిస్తుంది. ఆవిడ ఒప్పుకుంటుంది. అప్పుడు పెళ్లి చేసుకుని బ్రహ్మజ్ఞానాన్ని యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర ఆవిడ అభ్యసిస్తుంది. కావున వేద జ్ఞానం అనేది స్త్రీలకు కూడా ఉన్నది అని మనకు అక్కడ అర్థమవుతున్నది. కాకపోతే ఎవరికి ఏ స్థాయిలో ఇవ్వాలో ఆ స్థాయి వరకే ఇచ్చారు. కొన్ని అంశాలు మాత్రం కాస్త స్త్రీ పురుషుల్ని కాస్త జాగ్రత్తగా దూరంగా ఉంచుతూ సామాజిక కట్టుబాట్లు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వీళ్ళ దగ్గరకు రావడం ఇదంతా మంచిది కాదు. కాబట్టి అనేక నియమాలు ఉన్నాయి శాస్త్రాలు. నియమాలు చాలా అవసరము. అంటే ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పారు, బట్ స్టిల్ జనాలు ఏది చూడాలో అదే చూసి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. అది మనకు అనవసరం. ఘనంపాటి గారు ఇందాక వేదాల్లో రాసిన బుక్స్, అసలు వేదవ్యాసుల వారు 4 వేదాలుగా ఎందుకు విభజించారు? ఇంకొకటి క్షుద్రదేవతల గురించి వేదంలో చెప్పుందా? మనకి తదా వేద విభాగంచ పురాణంచ చకారసహ అని వ్యాస మహర్షిని ఉద్దేశించి ఉంటుందండి. తదా వేద విభాగంచ, వేద విభాగం ఆయన చేశాడు. ఎప్పుడు చేశాడట? ద్వాపర యుగాంతంలో చేశాడు. ఎందుకంటే యుగ యుగానికి కూడా మనుష్యుల యొక్క శక్తి, ఆయుస్సు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కృతయుగంలో చూస్తే లక్షల సంవత్సరాలు జీవించేవారు, త్రేతాయుగంలో 1000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 100 సంవత్సరాలు, కలియుగంలో 10 సంవత్సరాలు, ఇప్పుడు 60 ఏళ్ళు జీవిస్తే ఎక్కువ. ఇతర యుగాల్లో ఏంటంటే మీకు 4 వేదాలు కలిసినటువంటి ఒక రాశి ఉండేది. బుక్, సింగిల్ బుక్. సింగిల్ బుక్లో డివిజన్స్ మీకు రుక్కులు, యజుస్సులు, సామలు ఈ విధంగా ఉండేది. అథర్వ అంశాలు కూడా ఉండేవి. ఈ విధంగా ఒకే పుస్తకంగా ఉండేది. అది ఇంత లావు పుస్తకం ఉందనుకోండి, అది కలియుగంలో మనిషి అభ్యసించడం అనేది అసంభవం. ఎందుకంటే కలియుగంలో నేడు మనం చూస్తున్నాం కదా, 60 ఏళ్ల తర్వాత ఇంకా యాక్టివ్గా ఉండి చేయడం అనేది కొంతమంది కేసులో ఉంటుంది, కొంతమంది 80 ఏళ్ల వరకు ఉంటారు. 80 తర్వాత కూడా చేస్తారా అంటే అక్కడక్కడ చాలా అపురూపం. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక 80 ఏళ్ల వరకు ఉంటుంది. 60 నుండి 80 కూడా చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో అంత పెద్ద వేదాన్ని మొత్తం కనీసం ఒక్కొక్క వేదానికి 12 సంవత్సరాలు పడితే 4 12 48 సంవత్సరాల పాటు వేదాంగాలు అవి కలిపి అన్నీ కలిపి 60-65 సంవత్సరాలు అధ్యయనానికే పడుతుంది. కావున ఒకే వ్యక్తి ఇంత చదవడం కష్టము కలియుగంలో అని ఆయన ముందే చూశాడు భవిష్యత్తుని. వాళ్ళు దీర్ఘదర్శులు, దివ్య దృష్టి ఉన్నవాళ్ళు కాబట్టి. కావున ఏం చేశారు? ఆయన వేద విభాగం చేశారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం. కలియుగంలో ఏదైనా ఒక వేదం చదివితే చాలన్నారు. మీకు పూర్వం అయితే 4 వేదాలు ఒకరే చదివి చతుర్వేద విద్వాంసులు ఉండేవారు. అంటే వేద విద్వాంసుడు అంటే 4 చదివి ఉండేవాడు పూర్వం. కానీ కలియుగంలో ఏంటంటే ఒక్కొక్క వేద విద్వాంసుడు. నేనున్నానంటే ఋగ్వేదం, ఇంకొకరు ఉంటే యజుర్వేదం. ఈ విధంగా ఒక వేద పండితుడు. ఎందుకంటే దీనికే 12 ఏళ్ళు పడుతుంది. 7వ ఏటో 8వ ఏటో ఉపనయనం చేసి వేద పాఠశాలలో చేర్పిస్తే ఒక 12 నుంచి 16 ఏళ్ళు వీళ్ళు చదివితే వీళ్ళకి యుక్త వయస్సు వచ్చేప్పటికి వీళ్ళకి అధ్యయనం పూర్తవుతుంది. అప్పుడు పెళ్ళి అదంతా కూడా ఉంటుంది వ్యవహారం. కానీ వీళ్ళు 50 ఏళ్ళ అధ్యయనంలోనే ఉంటే ఇంకా 60 ఏళ్ళ తర్వాత అంటే అది కష్టం కదా. అలా చేసేవాళ్ళు లేరని కాదు, చాలా యక్కశ్చిత్ ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళు జీవితాంతము దీనికే ధారపోసి ఒక 60 ఏళ్ళకి మొత్తం అభ్యసించి ఉంటారు. కానీ అది సాధారణంగా అసంభవం. అందువల్ల ఆ విధమైనటువంటి వేద విభాగం చేసి కలియుగంలో మానవాళికి ఆయన ఉపకారం చేశారు. ఘనపాటి గారు, వారాహి అమ్మవారు, ప్రత్యంగిరి అమ్మవార్ల గురించి ఒక ప్రశ్న. శుద్రదేవతారాధన అంటే ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్? చేయొచ్చా, చేయకూడదా? అంటే సాధారణంగా వారాహి అమ్మవారు వేరు, ప్రత్యంగిరి అమ్మవారు వేరంటే.
ప్రత్యంగిర వీళ్ళెవరో కూడా క్షుద్ర దేవతలు అని కాదు. కాకపోతే ఈ దేవతల ప్రయోజనాలు వేరు. ఈ దేవతల్ని మనం ఉపాసించవలసినటువంటి పద్ధతులు విధానాలు వేరు. ఓకే. ప్రత్యంగిర సూక్తంలో మనం చూస్తే కనుక ఋగ్వేదోక్తమైనటువంటి ప్రత్యంగిర సూక్తంలో కృత్య అనే మాట ఉంటుంది. కృత్య అనంటే కనుక మనం ఒక కార్యానికి నియమించేటటువంటి దేవత. కావున అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక కమాండ్ మనం ఇచ్చినటువంటి ఒక సిస్టమో లేకపోతే ఒక రోబోనో ఉన్నట్లుగానే మనకు ఉంటుంది. ఓకే. ఆ విధంగా ప్రత్యంగిర అమ్మవారు ఆవిడ్ని కృత్య అని ఉంటుంది వేదం. కృత్య అని ఉంటే మనం ఏదైనా ఒక పని కావాలి అని అంటే కనుక ఆ దేవతలను మనం ఉపాసిస్తాం. ఓకే. ఉగ్రదేవతలు, ప్రత్యంగిర అమ్మవారు ఉగ్రదేవత, వారాహి అమ్మవారు కూడా ఉగ్రదేవతే. ఎందుకు అని అంటే కనుక వారాహి అమ్మవారి యొక్క ఉద్భవం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అని మనం చూసాం అనుకోండి. యుద్ధం కోసం జరిగింది. యజ్ఞవరాహమూర్తి యొక్క స్త్రీ రూపం వారాహి అమ్మవారు. ఆయనకు స్త్రీ రూపం ఎందుకు వచ్చింది? యుద్ధం కోసం వచ్చింది. మనం దుర్గా సప్తశతిలో చూస్తే కనుక యజ్ఞవారాహమతులం రూపం యా బిభ్రతో హరేః శక్తి సాప్యాయజో తత్ర వారాహీం బిభ్రతి తనుం దాంట్లో ఉంటుంది మనకి మూలం. శుంభ నిశుంభులు అనే రాక్షసులు ఉంటారు. వాళ్ళని కేవలం స్త్రీయే చంపాలి. స్త్రీ చేతుల్లో మాత్రమే వాళ్ళు మరణిస్తారు తప్ప వేరే పురుషుల చేతిలో వాళ్ళు మరణించరు. అలాంటి సందర్భంలో అమ్మవారు సాక్షాత్తుగా స్త్రీ రూపంతో అమ్మవారు యుద్ధానికి వస్తుంది. సర్వ సైన్యము కూడా స్త్రీలే ఉంటారు. దాంట్లో మొత్తం సైన్యం అంతా స్త్రీలు. ఆ సందర్భంలో దేవతల్లో ఉన్నటువంటి పురుష దేవతల్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా స్త్రీ రూపాల్లో సైనికులుగా అమ్మవారికి సహాయానికి వస్తారు. అందులో వారాహి ఒక ఆవిడ, వైష్ణవి, వీళ్ళంతా కూడా దాంట్లో ఉంటారు. కావున ఆ విధంగా మనం చూస్తే కనుక యుద్ధం కోసం బయలుదేరినటువంటి ఒక అవతారం వారాహి అమ్మవారి అవతారం. ఉగ్రదేవతే ప్రత్యంగిర మనకి ఎలాగో ఉగ్రదేవతే, పైగా కృత్య. ప్రత్యంగిర వంటి దేవతలు మాత్రం సర్వసాధారణం కాదు, సర్వసహజం కాదు. అందరూ ఎవరు పెడితే వాళ్ళు పూజించేసుకోవచ్చు, అవసరం లేదు. సాధారణంగా పూర్వం రాజ్యాలు రాజులు ఉన్నటువంటి రోజుల్లో శత్రు రాజ్యాన్ని జయించడానికి యుద్ధాది తంత్రాలతో పాటుగా ఈ విధమైనటువంటి దేవతల ఉపాసన కూడా చేసేవారు. రాజ్యక్షేమం కోసం, సమాజక్షేమం కోసం. అంతవరకు బాగుంది. అలా కాకుండా నేటి రోజుల్లో ఏమిటి, పక్కింటి వాడితో గొడవ. ఏంటి గొడవ? వాడు బట్టలు మన దండ మీద ఆరేసాడు, ఆ నీళ్లు మన ఇంట్లో పడ్డాయి, వీళ్ళిద్దరు వాదులాడుకున్నారు, దాంతో ప్రత్యంగిర సూక్తం చేసేస్తే ఎలాగా? కావున ఒక గొప్ప లక్ష్యంతో నేటికి ప్రత్యంగిర సూక్తం చేయండి. ఎందుకు? భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం అయితే మన దేశం జయించాలి, మన సైనికులు బాగుండాలి, శత్రు దేశం వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈ విధమైనటువంటి సంకల్పాలతో మనం చేయొచ్చు. శత్రు దేశాల మీద లేకపోతే ఉగ్రవాదుల మీద ఇలాంటి లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం మనం అన్ని దేవతల్ని కూడా పూజించవచ్చు. మన వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత కోరికలు, వీటికైతే కనుక తరచుగా మనకు పరంపరగా వస్తున్నటువంటి దేవతలే ఉన్నారు. మహావిష్ణువు, పరమశివుడు, గణపతి, అమ్మవారు. ఇప్పుడు మీరు లలిత అమ్మవారిని పూజిస్తే వారాహి అమ్మవారిని పూజించినట్టే. అలాగని వారాహిని ప్రత్యేకంగా మరి వారాహి నవరాత్రులు అవి చేస్తున్నారు కదండి అని అంటే కనుక వారాహి నవరాత్రులు చేయకూడదని లేదు. అలాగని చేయడానికి కూడా ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు అనేది చర్చ. సాధారణంగా ఈ యొక్క నవరాత్రులు అనేటటువంటివి విధి విధానాలు ఎక్కువ, మడితడి చాలా ఎక్కువ, నైవేద్యాలు అవన్నీ కూడా ఎక్కువ. ఆ విధంగా మనం చూసినప్పుడు నవరాత్రులుగా పూర్తి స్థాయిలో అందరూ చేయడం అంత సరైనది కాదు. కాకపోతే మేము వారాహి అమ్మవారిని ఒక ఫోటో పెట్టుకుని మేము షోడశోపచార పూజ చేసుకుంటామండి అంటే నాకు తెలిసినంతలో తప్పేం లేదండి. అంతవరకు పర్వాలేదు. అమ్మవారి యొక్క స్వరూపంగా వారాహి అమ్మవారిని సాధారణ పూజ మేము ఒక షోడశోపచారం ఇంతవరకే చేసుకుంటామంటే పర్వాలేదు. కాకుండా వారాహి నవరాత్రులుగా మేము చేస్తాము, దుర్గగుళ్ళో ఆచరించేట్టుగా మేము ఆచరిస్తాము అంటే కనుక దేవి నవరాత్రులైనా, వారాహి నవరాత్రులైనా, పుష్య నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఏ నవరాత్రులైనా సరే దానికి తగినటువంటి నియమాలు,
శుచి, దానికి తగినటువంటి మంత్ర విధానాలు ఇవన్నీ తెలియకుండా తొందరపడి చేయడం అనేది శ్రేయస్కరం కాదండి. ఎందుకు అనంటే ఆవిడ యుద్ధం కోసమే జన్మించినటువంటి అవతారం. యుద్ధం కోసమే జన్మించినటువంటి ఉగ్రావతారాన్ని మనం తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. లలిత అమ్మవారు ఆవిడ అనుకోండి తల్లి, తప్పులు జరిగినప్పుడు క్షమిస్తుంది. ఈవిడ క్షమించదు అని కాదు, కానీ మనం తరచుగా చేస్తున్న పూజలు బాగానే ఉన్నాయి కదా, మళ్ళీ మనకు కొత్తగా మనం ఒక దేవుణ్ణి అలవాటు చేసుకోవాల్సిన అవసరమే ఉంది. జనరల్గా కామ్యం కోసం జనాలు ఇట్లాంటివన్నీ తప్పుడుగా చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలంటే శరీరం మీద, మనిషి మీద అది ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అట్లాంటివి చేస్తే? మనం కామ్య పూజలు అనేటటువంటివి చేసినప్పుడు సాధారణంగా అంటే మీరు అన్నది క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా మీరు అంటూ ఉన్నారు. ఏ దేవతని మనం ఉపాసించి కామ్యాన్ని మనం పొందుతున్నాము అనేది ముఖ్యమండి. మహావిష్ణువు, పరమశివుడు, అమ్మవారు వీళ్ళందరినీ మనం పూజించి మనం కోరుకుంటే చక్కగా ఈ పూజలన్నీ సాత్వికంగా ఉంటాయి. దానివల్ల మీ యొక్క మనసు సాత్వికంగా ఉంటుంది, ఫలం కూడా బాగుంటుంది. అలా కాకుండా ఉగ్రదేవతల వెంట పడ్డారనుకోండి, దానివల్ల ప్రమాదం ఉంటుందండి. ప్రత్యంగిర అవన్నీ కూడా ఉగ్రదేవతలు. ఆ ఉగ్రదేవతల్ని తీసుకొచ్చేసి మనం ప్రత్యంగిర పూజ మేము కూడా చేసేస్తామండి అని అంటే కనుక అవసరం లేదంటున్నాను. అంత కఠినమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఏ పరమశివుడు అడిగితే ఇవ్వటం లేదా, మహావిష్ణువు అడిగితే ఇవ్వటం లేదా, లక్ష్మీదేవి అడిగితే ఇవ్వటం లేదా, లలిత అమ్మవారు అడిగితే ఇవ్వటం లేదా, ఇష్టం ఉంది కదా. మళ్ళీ కృత్య రూపమైనటువంటి ప్రత్యంగిర ఎందుకు, కృత్య రూపాలైనటువంటి దేవతలను ఎందుకు తీసుకురావడం? ఏమైనా తేడా వస్తే వాళ్ళు మన మీదే పడతారు. ఆ కృత్య మొదలైనటువంటి దేవతలు మనం కమాండ్ ఇచ్చి వాళ్ళు అటు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి సరైనటువంటి ఇది దొరక్కపోతే, ఏదైనా నైవేద్యం ఏవైతే తేడా వస్తే ప్రయోగించిన వాడి మీదకే వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఈ కొన్ని దేవతల్లో ఉంటుంది మాట అండి. కావున చక్కగా వైదికమైనటువంటివి ఇవన్నీ శంకరులు ఒప్పుకోలేదు. శంకరాచార్యుల వారు షణ్మత స్థాపన అనేది చేశారు. అందులో శాక్తేయంలో అమ్మవారు ఉంటుంది కదా. అమ్మవారు అని అంటే దుర్గా, లలిత, సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవి, ఇంతవరకు సరిపోతుంది. ఇంకా ఇతర అమ్మవార్లకి వెళ్ళడం సముచితం కాదండి. అది ఉపాసకులు చేస్తారు. దుర్గా ఉపాసకులు అని ఉంటారు, అమ్మవారు ఉపాసకులు ఉంటారు. చాలా తీవ్రమైన నియమాలతో వాళ్ళు చేస్తారు, వాళ్ళకి చెల్లుతుంది. సాధారణ ప్రజలు ఎందుకు అలాంటివి అనేది నా అభిప్రాయం. అంటే సాధారణంగా చంటి పిల్లవాడిని మనం రాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి రోడ్లలో మనం నడిపించాం, ఎత్తుకుంటాం. కానీ పెద్దవాళ్ళు నడుస్తారు, ఎవరి స్థాయి వాళ్ళది. ఇది అంతే మాటండి. లేదు అని అంటే కనుక ఈ విధమైనటువంటి దేవతలన్నీ సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం, దేశం చేసేటటువంటి యుద్ధాల్లో గెలుపు కోసం, శత్రు దేశాల పరాజయాలు, శత్రు సైనికుల పరాజయాల కోసం ఈ దేవతల్ని మనం ఆశ్రయించవచ్చు. అందులో స్వార్థం లేదు కాబట్టి మనకి దానివల్ల దుష్ప్రయోజనం ఉండదు. వాడాల్సిన వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. అంతేనండి. అది కూడా అప్పుడు కొంచెం ఎవరైతే వాటిని సరిగ్గా శాస్త్రీయంగా చేయగలరో వాళ్ళు చేస్తే మంచిది. గణపతి గారు, ధర్మస్థల మీద ఇష్టం వచ్చినట్టు ఒక ముస్లిం పెట్టిన తప్పుడు వార్తల్ని తీసుకుని చాలామంది హిందువుల ట్రాప్లో పడిపోయి దాని మీద ఎంత ఇన్వెస్ట్ చేసి హిందుత్వం మీద బురద చల్లుతున్నారని ఏమాత్రం అవగాహన లేకుండా చేస్తున్నారు. దాని మీద మీరు ఇచ్చే క్లారిటీ? తప్పకుండానండి. పాపం ధర్మస్థల ఎంత అద్భుతమైన క్షేత్రం అంటే, నాకు తెలిసి అన్నదానం అనేటటువంటిది భక్తులకు చేయడం భారతదేశంలో ధర్మస్థలతోనే మొదలైంది. ధర్మస్థల అంత గొప్ప క్షేత్రం, కూర్చోబెట్టి వడ్డిస్తారు బ్రహ్మాండంగా. ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయం అండి, శివాలయం. మంజు అంటే మంచు, మంజునాథుడు అని అంటే మన లెక్క ప్రకారం హిమాచలేశ్వరుడు అని చెప్పచ్చు మనం. శివుడి ఆలయం అది. ఈ శివుడి ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం రాజులు కట్టించారు. రాజులు కట్టించి దాని నిర్వహణ బాధ్యతలు జైన కుటుంబమైనటువంటి మన హెగ్డే గారి కుటుంబానికి ఇచ్చారు అప్పట్లో. ఎన్ని తరాలుగా చేస్తున్నారో తెలియదు, కానీ ఒక 800-900 ఏళ్లకు పూర్వం ఆలయం అది. గొప్ప మత సామరస్యానికి ధర్మస్థల ఆలయం ప్రతీక. ధర్మాధికారి జైనుడు, ఆలయం శివాలయం, అర్చకులు మాధ్వులు ఉంటారు ఇక్కడ. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక కలయిక. అందరూ వారి వారి స్థానాల్లో అద్భుతంగా పనిచేస్తారు, వాళ్ళందరూ భక్తిగానే చేస్తారు. గొప్ప ఆలయము, బాగా భక్తులకి విశ్వాసం ఉన్నటువంటి ఆలయం.
ఈ ధర్మాధికారి అని అంటే కనుక సాధారణంగా ఆలయాలకు ఉండే ధర్మకర్తల్లాగా కాదు, ధర్మకర్తలే ఓకే. వీళ్ళు వంశపారంపర్యంగా ఆలయ నిర్వహణ చూస్తున్న వాళ్ళు వీళ్ళు. కానీ ధర్మాధికారి అనే మాట వాడారు ఇక్కడ. ఇతర ఆలయాల్లో ధర్మకర్తలు ఉంటారు, ఇక్కడ ధర్మ అధికారి, కేవలం ధర్మకర్త మాత్రమే కాదు. చాలా అద్భుతంగా ఆలయాన్ని నిర్వహిస్తారు. వాళ్లను ఆ యొక్క ధర్మకర్తల్ని తరతరాలుగా ఇప్పుడున్నాయని అని చెప్పి నేను అంటలే, తరతరాలుగా ధర్మకర్త ఆ యొక్క ధర్మాధికారుల్ని ప్రజలు చాలా గొప్పగా చూస్తారు. ఒక పీఠాధిపతిని చూసినట్టే చూస్తారు, అంత గౌరవం ఇస్తారు. అక్కడ మంజునాథేశ్వరుడు ఫోటోలతో పాటు ధర్మాధికారుల ఫోటోలు కూడా అమ్ముతారు అక్కడ. ఓకే. పక్క పక్కనే పెట్టి అమ్ముతూ ఉంటారు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం శృంగేరి పీఠాధిపతులు. అంటే వాళ్ళు దివ్య పురుషులు కాబట్టి, పూజనీయులు కాబట్టి జనాలు పెట్టుకుంటారు. ఇక్కడ జనాలు చేసే కాంట్రవర్సీ ఏంటంటే, మేము హిందుత్వం మీద కొట్టుకోవట్లేదు, దేవుడు అంటే మాకు కూడా భక్తి ఉంది, కానీ ఇక్కడ ధర్మాధికారి పాలిటిక్స్ బాగాలేదు, క్రిమినల్స్ చేస్తున్నారు, ఈ రేపులు జరగనిస్తున్నారు, ఇట్లాంటి చెత్త. ఇప్పుడు దేనికైనా కూడానండి ఆధారాలు, ఖచ్చితమైన ఆధారాలు ఉంటే అవును మనము గట్టిగా ప్రశ్నిస్తాం. హిందువులు ఎప్పుడు కూడా అలాగా ఏం చేసినా సరే మా వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పుకునే రకం కాదు. ఆధారాలు ఉండి ఖచ్చితంగా ఫలానా వాళ్ళు ఈ పని చేశారు అని తేలితే ఎలాగో చట్టం ఉంది. నేటి చట్టాల్లో నేటికి ఉన్నటువంటి ఆ యొక్క ఇన్వెస్టిగేషన్స్ వీటిల్లో తప్పు చేసిన వాడు ఖచ్చితంగా దొరికిపోతాడు. అంతేగాని దొరకకుండా మొత్తం మాయం చేసేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు మోదీ గారు ఉన్న టైంలో అయితే అలా జరగట్లేదు, అసలు జరగట్లేదు అండి. చాలా అన్ని అప్డేట్ అయ్యాయి, టెక్నాలజీలు అన్నీ కూడా అప్డేట్ అయ్యాయి. 2012లో జరిగినటువంటి సౌజన్య అనే అమ్మాయి అత్యాచారము, హత్య ఈ రెండు ధర్మస్థలలో జరిగిందండి. ఎక్కడో మన ధర్మస్థల ఆలయంలో 1 కిలోమీటర్ దూరంలో అని చెప్పినట్టు గుర్తు. అది ఎవరు చేశారు అనేది చాలా పెద్ద చర్చ జరిగింది. సిఐడి ఇన్వెస్టిగేషన్లోనేమో సంతోషరావు అని ఒక అతను చేసినట్లుగా ఏదో తేలింది. తర్వాత మళ్ళీ అవి మారే, అదో పెద్ద గందరగోళం. అతను చేయలేదని మళ్ళీ ఏదో అన్నారు, ₹1 ఇచ్చారు. ఇవన్నీ రకరకాల మాటలు ఉన్నాయి. ఈ సందర్భంలో మనం చూస్తే కనుక అక్కడ ఒక ఆడపిల్ల, ఒక ఆడబిడ్డ హత్య చేయబడింది. ఘోరం. తప్పకుండా అది చేసింది ఎవరు, వాళ్ళని శిక్షించాలి. తద్వారా సౌజన్య అనేటటువంటి సోదరికి న్యాయం జరగాలి. ఇందులో ఎలాంటి ఇంకొక మాట లేదు. కానీ ఇక్కడ మనం అంటున్నది ఏమిటంటే, సౌజన్య అనే అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు అని సిఐడి ఆఫీసర్ వెళ్ళి చెప్పాడు. సిబిఐ ఏమో జరిగిందని చెప్పింది. సరే, అది వాళ్ళలో కూడా మళ్ళీ గందరగోళం ఉంది. కానీ సరే, హత్య అయితే జరిగింది కదా, పాపం ఒక ప్రాణం అయితే చిన్న వయసులో పోయింది కదా. ఎవరు చేశారో తేల్చండి, శిక్షించండి అనే కదా అందరూ అంటున్నాం. మనం న్యాయం దొరకాల్సిందే అని మనం చెబుతున్నాం. కానీ ఈ హత్యని ఒక కుటుంబం మీదే రుద్దేద్దాం, ఒక కుటుంబం చేసిందని చెప్పి నిరూపించేద్దాం, ఎందుకంటే మాకు వాళ్ళంటే, ఈ విధమైనటువంటిది చాలా తప్పండి. ఇప్పుడు ఒక హత్య గురించి మాట్లాడుతున్నారు అంతే కదండి, మిగిలినవన్నీ అబద్ధాలు. సౌజన్య అనే అమ్మాయి హత్యే నిజం. నిన్న రాత్రి మీరు చూస్తే దారుణం, అనన్య భట్ అని ఇంకో అమ్మాయి కూడా ధర్మస్థలలో మిస్ అయిపోయింది అని కర్ణాటక రాష్ట్రం అంతా గోల్ చేశారు. తీరా చూస్తే, నేను నా ఛానల్లో కూడా చెప్పాను, తీరా చూస్తే అనన్య భట్ అనేటటువంటి అమ్మాయి లేనే లేదు అసలు. ఇట్లా చాలా తప్పుడు కేసులు, స్కెలిటన్ చాలానండి. నిన్న రాత్రి ఆవిడ స్వయం ఎవరైతే నా కూతురు అదృశ్యమైంది అని మొత్తం సంచలనం చేసిందో ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చి, అసలు నా కూతురే లేదు, నేనే అబద్ధం ఆడాను, ఫలానా వాళ్ళు నాతో ఆడించారు, అంతే. ఇంత పెద్దది అవుతుందో నాకు తెలియదు, క్షమించేయండి, నన్ను వదిలేయండి అని ఆవిడ చెప్పింది. అనನ್ಯ ಭಟ್ ಅನ್ನೋ ಮಗಳೇ ಇರಲಿಲ್ಲ ನಿಮಗೆ? ಯಾಕಮ್ಮ ಸುಳ್ಳು ಹೇಳಿದ್ರಿ? ಕೆಲವರು ವ್ಯಕ್ತಿಗಳು ಹೇಳು ಅಂತ ಹೇಳಿದರು, ಹಾಗಾಗಿ ನಾನು ಅದನ್ನು ಹೇಳಬೇಕಾಗಿದ್ದ ಪರಿಸ್ಥಿತಿ ಬಂತು. ಯಾವ ವ್ಯಕ್ತಿ ಹೇಳಿದ್ದು? ಗಿರೀಶ್ ಮಟ್ಟಣ್ಣ, ಜಯಂತಿ ಟಿ ಇವರೆಲ್ಲ ಹೇಳಿದರು. ಹಾಗಾಗಿ ನಾನು ಆ ಒಂದು ಇದನ್ನು ನಾನು ಆಸ್ತಿ ಇದಕ್ಕೋಸ್ಕರ ಈ ವಿಚಾರವನ್ನು ಹೇಳಿ ಅಂತ ಹೇಳಿದರು. ಅದಕ್ಕೆ కావున అబద్ధాలు, మళ్ళీ నేనే 100 శవాలను నేను పాతి పెట్టాను అని ఒకడు వచ్చాడు, పుర్రె పట్టుకుని వచ్చాడు. మొత్తం దేశమంతా సంచలనం. కమ్యూనిస్టులకి చక్కగా మంచి ఫీడ్ దొరికింది, వాళ్ళకి ఆహారం. వాళ్ళు తెగ ఛానళ్లలో వాళ్ళు 100 శవాలు అన్నారు. తీరా చూస్తే ఏ శవాలు లేవు, తవ్వేరు. చాలా అంతా కూడా నార్మల్. ఎందుకనంటే ఎవడైతే నేను పాతి పెట్టానని చెప్పాడో అతను పారిశుద్ధ్య కార్మికుడు, అతను చేసే పనేదే. శవాలు పుడ్చిపెట్టడానికి అతన్ని మున్సిపల్ అధికారులే వాడుకునేవారు.
అవి ఏమిటి? మామూలుగా చట్టపరంగా చనిపోయిన వాళ్ళు ఉంటారు, సహజ మరణమో ఏదో రకరకాలుగా మరణించిన వాళ్ళు పూర్తిగా లీగల్గా వాళ్ళ శవాలను ఈతను ఉపయోగించుకుని పాతి పెట్టడం ఇది జరుగుతూ ఉండేది. అది అక్రమంగా చేశానని చెప్పు, వందలాది శవాలు ఇవన్నీ కూడా అత్యాచారం చేయబడినటువంటి అమ్మాయిల శవాలని చెప్పు, అది నేనే వందలాది శవాలు పాతి పెట్టానని చెప్పు, ఫలానా కుటుంబం పాతి పెట్టించిందని చెప్పు అని చెప్పి వాడిని ఎవరో ఉపయోగించుకున్నారు. 2023లో సంప్రదించారన్నారు. ఇలాగే చెప్పాలి, పుర్రె కూడా వాళ్ళే అరేంజ్ చేశారని చెప్పారు. ఈ విధంగా చూస్తే ధర్మస్థలం మీద బురద జల్లడానికి వాడు నిన్న సిట్లో ఏం చెప్పాడు? స్పష్టంగా ఒప్పుకున్నాడు, అసలు ఒక్క శవం కూడా నేను అక్రమంగా పాతి పెట్టలేదు. ఎవరైతే చట్టబద్ధంగా మరణించిన వాళ్ళు చట్టబద్ధంగా నా విధిలో భాగంగా నేను చేశాను తప్ప ఈ కుటుంబం ఇంతకాలము మీడియా అంతా కూడా కూసినట్టుగా అత్యాచారాలు హత్యలు ఇవేమీ లేవు. మొత్తం నేను చేసినటువంటి తప్పుడు ప్రచారమే, నాతో ఫలానా వాళ్ళు చేయించారు ఇవన్నీ చెప్పేసాడు. ఇవన్నీ ఆధారాలు ఉన్న మాటలు, నా మాటలు కాదు. కావున ధర్మస్థల అనే క్షేత్రం మీద ఇంత స్థాయిలో బురద జల్లడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. ధర్మస్థల క్షేత్రము, అధర్మాధికారుల కుటుంబం నిజంగా వాళ్ళు చేశారు అని తేలితే అప్పుడు మాట్లాడదాం. నేను అంటున్నది తేలకుండా నీ ఊహలు, ఏఐ వీడియోలతో మహమ్మద్ సమీర్ చేసినటువంటివన్నీ కూడా మనం వినేసి ఇది ఇంతే అని చెప్పేసి ఎందుకు నమ్మాలి ఆధారం లేకుండా? ఇప్పుడు వాళ్ళు చేయలేదు అని చెప్తే ఆధారాలు అడుగుతున్నారు చాలామంది. అసలు చేశారన్నాక ఆధారం అయ్యాను ముందు అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే సనాతన ధర్మంలో మనం ఇందాక శంకరుల సందర్భంలో మాట్లాడుకున్నాం. దేవమానవులు, దైవాంశ సంభూతులు, గాడ్ ఫాదర్స్ అంటారు ఆంగ్లంలో. వీళ్ళ ప్రభావం సనాతన ధర్మంలో చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ వల్ల సనాతన ధర్మానికి ప్రయోజనం ఉంటుంది, చాలా చాలా ఉపకారాలు జరుగుతాయి. అందువల్ల ఇలాంటి దైవాంశ సంభూతులుగా దేవమానవులుగా ఉండేటటువంటి పూజింపబడే వ్యక్తుల మీద బురద జల్లడం అనేది ఎప్పటి నుంచో ఉంది. 2004లో మీరు చూసుకుంటే కంచకామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి వారిని నేరుగా ఖైదు చేశారు. తీరా చూస్తే ఆయనని ఖైదు చేసినప్పుడు వందలాది గంటలు మీడియాల్లో కవరేజీలు, ఆయన అది చేశారు, ఆయన ఇది చేశారు. దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత పాండిచ్చేరి హైకోర్టు ఆయన నిర్దోషి అని తేల్చి విడుదల చేస్తే 2 నిమిషాలు కూడా కవరేజ్ ఇవ్వలేదు వీళ్ళు. ఇదే మీడియా. ఇది మరి హిందూ వ్యతిరేక మీడియా అవునా కాదండి? 100%. ఇప్పుడు బీబీసీ పోయింది, డాక్యుమెంటరీ తీసింది. బీబీసీ అంటే గుర్తొచ్చింది. బీబీసీ ధర్మస్థలకు సంబంధించి ఏం రిపోర్ట్ ఇచ్చిందండి? ధర్మస్థలకు వెళ్ళినటువంటి ఏ అమ్మాయి తిరిగి రాలేదట. అబద్ధమా కాదండి? పచ్చబద్దాలని అసలు ఈ బీబీసీ ఛానల్ ని మన దేశంలో బ్యాన్ చేయాలా వద్దా? నిషేధించాలా వద్దా? ధర్మస్థలకి వెళ్ళినటువంటి ఏ అమ్మాయి తిరిగి రాలేదు అని చెప్పేసి ఎంత పచ్చి అబద్ధాల వార్తలు. ఈ బీబీసీ అంటే అదో గొప్పది, అంతర్జాతీయంది అని చెప్పేసి మన వాళ్ళు భజన చేయడం. అసలు నేను న్యూస్ చూసినప్పుడు కూడా బీబీసీ చెప్పింది కాబట్టి 100% రాంగ్ అనుకున్నాను. అందుకే నేను ధైర్యంగా పోస్ట్ పెడితే అది ఇన్స్టాగ్రామ్ 2 పోస్టులు పెడితే డిలీట్ చేసింది. వీరేంద్ర హెగ్డే గారి గురించి కొంచెం క్లారిటీ ఇద్దాం. ఎందుకంటే మొత్తం ఆయన్ని ఒక క్రిమినల్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు జనాలు. వేరే లెఫ్టిస్టులు వీళ్ళు చేసుకుంటే నేనేం బాధపడను, కానీ చాలామంది హిందువులు అది నమ్మేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు, నీకేం తెలియదు పోయి లోకల్స్ని అడుగు. అంటే లోకల్స్ని అంతా కొనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపిస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సద్గురుని ఒక జర్నలిస్టు ముత్తమ్మ అనే ఒక ట్రైబల్ దగ్గర ల్యాండ్ లాక్కున్నావు, అది ఎప్పుడు ఇస్తావు అని అడిగింది. సద్గురు, అసలు నీలాంటి వాళ్ళు పల్ప్ ఫిక్షన్ రైటర్స్ అయి ఉండాలి, జర్నలిస్టులు ఎట్లా అయ్యారో నాకు అర్థం కాలేదు, ఎక్కడుంది తీసుకురా, ప్రూఫ్ ఏంటి అని అంటే కొన్ని నెలల తర్వాత నేషనలిస్ట్ మీడియా ఆమె దగ్గరికి వెళ్ళి మైక్ పెడితే ఆమె కూతురు మా అమ్మకి డబ్బులు ఇచ్చి ఇట్లా సద్గురు ల్యాండ్ లాక్కున్నాడు అని చెప్పమని అంతా బయటపడ్డారు. ఎంత దారుణమో చూడండి. కొంచెం వెయిట్ చేస్తే నిజం బయటకు వస్తుంది. అంతేనండి. వీళ్ళు ఇప్పుడు వీరేంద్ర హెగ్డే గారి మీద మొత్తం నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేశారు. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి గణపతి గారు? మీరు ఇందాక లోకల్స్ అన్నారు చూసారా, ధర్మస్థలలో స్థానికులు ఒక ఆటో అతన్ని మన వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఓకే. వికాస్ శాస్త్రి అని మిత్రుడు నాకు, కన్నడ అతను, మైసూర్ అతను. మాకు 2 మంజునాథులు ఉంటారు. లోపల గర్భగుడిలో స్థిరంగా ఉండే మంజునాథుడు, ఈయన మాట్లాడే మంజునాథుడు అని వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళ భక్తి చెబుతున్నారు. ఇప్పుడు భగవంతుడితో మనం మనుషుల్ని పోలుస్తామా, పైగా ఇప్పుడు ఇంతటి ఆరోపణలు ఉన్నాయని పోలుస్తామా అంటే వాళ్ళు చెప్పిన మాట నేను చెబుతున్నాను. నేనైతే ఎప్పటికీ ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తిగా చూస్తాను ఖచ్చితంగా.
ఆ స్థానంలోనే ఉన్నారు ఆయన. ఆధారాలు సంపాదించండి, ఆధారాలు చూపించండి. ఆధారాలు చూపించిన తర్వాత నేనే చెబుతాను ఆయన గౌరవనీయుడు కాదు అని చెప్పేసి. అయ్యా ఆయన ఎంపీ కదా, పవర్ వాడతాడు, చాలా అడ్డదిడ్డంగా జనాల్ని డబ్బులతో ఆక్రమిస్తున్నారు ఇట్లా అంటున్నారు జనాలు. అదంతా కూడా ఒక నెరేషన్ అండి. ఎంత డబ్బులు పెట్టినప్పటికీ కూడా మీరు తప్పు చేస్తే దొరికిపోతారండి. పెద్ద పెద్ద వాళ్ళే, ఇంకా వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా. మీకు పంజాబ్లో ఒక ఆయన సిక్కు ఒక అతను ఉండేవాడు, డేరా బాబా అని ఎవరు ఉండేవారు. ఆయన దగ్గర కూడా వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి తప్పు చేసింది ఆయన మరి పట్టుబడ్డాడా లేదా, జైల్లో ఉన్నాడా లేదా? ఈ విధంగా దేశవ్యాప్తంగా తప్పు చేసి పట్టుబడ్డ వేల కోట్లకు అధిపతులు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కేయండి, చూడండి. కావున మీరు వేల కోట్ల ఆస్తులున్న వాళ్ళు ఎవరూ పట్టుబడలేదా? వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి చాలా మంది జైలుకు వెళ్ళలేదా? అంటే ఆధారాలు దొరకలేదా? దొరుకుతూనే ఉన్నాయండి. కావున తప్పు చేస్తే దొరికిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. నిప్పు ఎప్పుడూ కూడా దాగదు అన్నట్లుగా సత్యం కూడా దాగదు. ఏమీ లేకుండా ఎందుకు హడావిడి చేస్తున్నారు, ఇంతే అంటున్నది. ఏమీ లేకుండా. ఇప్పుడు మీకు ఒకటి చెబుతారండి, చాలామంది అంటున్నది ఏంటంటే వీళ్ళు బిల్డ్ చేసినటువంటి నెరేషన్లో ఎవరో బాధితుల్లాగా మా ఫలానా వాళ్ళు మాయమైపోయారు, మా ఫలానా ఇలాగా కొన్ని వందల మందితో చెప్పించారండి. ఇది ఈ వందల మంది చెప్పింది నిజమా కాదా అనేది ఈ సుజాత భట్టు చెప్పిన మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అసలు లేనటువంటి ఒక వ్యక్తిని నా కుమార్తె, అసలు ఆవిడ కుమార్తె లేదు, ఆవిడ అసలు పెళ్ళే చేసుకోనటువంటి ఒక మహిళ, ఆవిడ తల్లి అయిపోయింది. సంసారమే చేయలేదు ఆవిడకేమో కూతురు పుట్టింది అన్నారు. అసలు కూతురే లేదు, అదృశ్యమైంది అన్నారు. అసలు అదృశ్యమే అవ్వలేదు, చచ్చిపోయింది అన్నారు. ఈ విధంగా ఎన్ని అబద్ధాలో చూడండి. ఈ విధంగా ఆవిడ నిన్న సాయంత్రం నుండి చెబుతున్నదేంటి, నాకు అసలు కూతురే లేదు, నేను అబద్ధం ఆడాను. ఇంత పెద్ద అబద్ధం ఆవిడ ఆడినట్లుగా ఒప్పుకుంటే చాలా దారుణం. ఇంకా మరి వాళ్ళందరూ చెప్పినవి సత్యాలు అయితే కనుక మరి సిట్టి ఇపాటికే తేల్చాలి కదా. కావున ఇప్పటిదాకా వేటికి ఆధారాలు లేవండి. ఆధారాలు అన్నీ మాయం చేశారు. అదేదో కమ్యూనిస్ట్ ఛానల్ ఒకటి ఉంది, వందలాది శవాలే మాయం చేశారు. ఆధారాలు ఎంత, ఇంక ఎన్ని అబద్ధాలంటే వీళ్ళు. ఈ కమ్యూనిస్టు లీడర్ల ఇళ్లలో NIA సోదాలు జరిగాయి, వీళ్ళు మనకు వచ్చి పాఠాలు చెబుతారు. ఏమండి, ఈ విధమైనటువంటి ఒక అబద్ధాలు ధర్మస్థలం మీద చేయడానికి కారణం హిందువుల యొక్క విశ్వాసం మీద ఇది దాడే, అందులో సందేహం ఏం లేదు. నేను కూడా ఆయన ధర్మాధికారి గారిని ఒకటి రెండు సార్లు కలిశాను నేను. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా నాకు అనిపించింది. చాలా సాదాసీదాగా ఉంటారు. కనపాటి గారు, ఈ పరంపరలో గురువు ఇంకో శిష్యుని నియమించేటప్పుడు అది ఆ దేవుడు పూని ధర్మం చేసే తత్వం ఉండే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అని విన్నాను. ఇలాంటి క్వాలిటీస్ వీరేంద్ర హెగ్డే గారిలో ఉన్నాయా? నెక్స్ట్ ఆయన పీఠాధిపతి స్థాయి ఉన్న వ్యక్తి కదా. అంటే రండి, ఇది కొంచెం ప్రత్యేకం అండి. ఇది తరతరాలుగా వస్తున్నది. ఇది గురు శిష్య పరంపర కాదు. ఈ ధర్మాధికారి పదవి అనేది తండ్రి తర్వాత కొడుకు. వీరేంద్ర హెగ్డే గారి తండ్రి ధర్మాధికారి, ఆయన తాతగారు ధర్మాధికారి. ఆ విధంగా వాళ్ళ వంశానికి రాజులు అప్పచెప్పారు. అర్చకుడు కొడుకు అర్చకుడులాగా, ధర్మాధికారి కొడుకు ధర్మాధికారిగా ఇక్కడి వ్యవస్థ వస్తోంది. ఆయన ఉండడం వల్ల మరి ఎవరి ఆటలు చల్లటం లేదో, ధర్మస్థలలో మరి ఏ పనులు చేయాల్సిన వాళ్ళు చేయడానికి మరి ఆయన మరి అడ్డయ్యారో ఏమిటో మరి తెలియటం లేదు. ఆధారాలు ఉంటే కనుక ఖచ్చితంగా మనం అంగీకరిస్తాం కదా. ఆధారాలు లేకుండా ఎందుకు చెబుతున్నారు? వందలాది మంది వచ్చి ఇలా జరిగింది అలా జరిగిందని నోట మాటలు ఆధారాలు కావండి ఎప్పుడు కూడా. ఎందుకంటే సుజాత భట్ చెప్పిన దాన్ని BBC, ఆల్ జజీరా వీళ్ళతో సహా అందరూ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఈవిడ ఏం చేసిన రాత్రి మొత్తం సర్వం మహాయ అన్నట్లే అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది కదా, వాళ్ళందరూ మరి వాళ్ళ యొక్క విశ్వసనీయతను పోగొట్టుకున్నారు కదా. కావున ఆధారాలు అనేవి ఆయనేమి అంత స్థాయిలో అన్నింటినీ మాయం చేసుగలిగేంత శక్తిమంతుడు కూడా కాదండి. ఆయన అట్లాంటి మనిషే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తప్పు జరిగితే కదా, అప్పుడు తప్పు జరిగితే అప్పుడు ఏదో వాళ్ళ తమ్ముడు కొడుకు చేశాడు అని అన్నారు. తర్వాత అది కాదు అని చెప్పి తేలింది, ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలన్నీ చెప్పారు.
కర్ణాటక శాసనసభలో కూడా దీని గురించి చర్చ జరిగింది. ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నామని సాక్షాత్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు చెప్పారు. ఆ కుటుంబం మీద అనవసరమైనటువంటి నిందలు వేయద్దని చెప్పారు. ఆధారాలు ఉంటే మాట్లాడండి, ఎందుకు మాట్లాడరు? ఆధారాలు ఉంటే మాట్లాడద్దని ఎవరు చెప్పారు? అసలు ఆధారాలు లేకుండా మాయం చేసే ఎంత ఊహలు, కల్పితాలు, అబద్ధాలు ఈ విధంగా మొత్తం సెట్ చేశారండి. ఈ విధంగా మొత్తం సెట్ చేశారని అర్థమవుతోంది. ఎండి సమీర్ అని ధూతా ఛానల్ ఒక ముస్లిం అతనికి మరి ఏం అవసరమో తెలియదు, అతను కూడా రేపమ్మప్ప అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అయ్యేట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలన్నీ కూడా యూట్యూబ్ ద్వారా చెప్పాడు. ఇప్పుడు ధర్మస్థల సంపూర్ణంగా మళ్ళీ ధర్మస్థలలో ధర్మం గెలిచింది అని మనం చెప్పడానికి అవకాశం ఉన్నది. మీరు ఇందాక కోర్టుది చెప్తున్నాను ఆపాను, సారీ. ఎందుకని మనం ధర్మస్థల, ధర్మాధికారి, ధర్మం అనే మాట ఎందుకు మనం ఉచ్చరిస్తున్నాము అని అంటే కనుక ఈ ధర్మాధికారులు వాళ్ళ దగ్గర ఒక కోర్టు లాంటిది ఉంటుంది అక్కడ ధర్మస్థల క్షేత్రం. కర్ణాటక వ్యాప్తంగా అనేక భూ వివాదాలు, రకరకాల గ్రామంలో ఉండే వివాదాలతో రెండు వర్గాలు కూడా ధర్మాధికారి వద్దకు వస్తాయి. రెండు వర్గాలు కూర్చుంటే ఆయన వాదనలు వింటారు, ఒక తీర్పు చెబుతారు. ఆ తీర్పు రెండు వర్గాల వాళ్ళు కూడా శిరసా వహించి వెళ్ళిపోతారు. ఇంకా అసలు గొడవ లేదు, కోర్టులకు వెళ్ళడాలు ఏమి ఉండవు. అంటే చాలా మంది వీళ్ళ దగ్గరకు వస్తారు, కోర్టులకు వెళ్ళే కేసులు వెళ్తాయి, కానీ కోర్టుల పని చాలా మటుకు తగ్గించినటువంటి క్షేత్రం ధర్మస్థలం. కొన్ని కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి చెప్పగా నాకు గుర్తు. అలా మనం చూసినప్పుడు కోర్టుల పనులు, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొన్ని ఫ్యామిలీ సంబంధమైనటువంటివి కోర్టుల వరకు రాకుండా ఇళ్లలోనే మీరు మాట్లాడుకుని తేల్చుకోండి అని చెప్పేస్తూ ఉంటారు, ఎందుకంటే అంత అవసరం లేదని. అదే విధంగా చాలా కేసులు ఏవో ఈ చెరువు నీళ్లు, ఈ ఊరు వాళ్ళ, ఆ ఊరు వాళ్ళ, ఈ గుడి వాళ్ళకి అధికారమా, వీళ్ళకి అధికారమా, ఇలాంటివి అనేక వివాదాలు ఉంటాయి. అవన్నీ ధర్మస్థలలో ధర్మాధికారులు వాటిని తీరుస్తారు, ఆ వివాదాలని. ఇది చాలా కాలంగా వస్తోంది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు గతంలో ధర్మస్థలలో ప్రమాణం చేస్తాము అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత సంపూర్ణమైనటువంటి ఒక పవిత్రమైన క్షేత్రం ధర్మస్థల క్షేత్రం. దాని మీద అబద్ధాలు ఆడతాము అంటే కనుక వంశాలే నాశనం అయిపోతాయి. ఖచ్చితంగా వాళ్ళకు పాఠం అనేది వస్తుంది, వాళ్ళకి గుణపాఠం అనేది భగవంతుడు చెబుతాడు. నిజం నిలకడ మీద తెలుస్తుందని మనమే చెబుతున్నాం. ఊహాపోహలతో తయారు చేసినటువంటి ఏఐ వీడియోలు, ఏదో చెప్పించినటువంటి సాక్ష్యాలు ఇవి కాదండి. సాక్ష్యాలు అంటే కనుక నిజంగా ఇది జరిగింది అని ఉండేటటువంటి ఒక్క ఆధారం ఇప్పుడు లేకుండా ఆ విధంగా ఆరోపణలు చేయడం తగదు. ఇలాంటివన్నిటినీ యూట్యూబ్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామే ప్రమోట్ చేస్తుంది, పాజిటివ్ న్యూస్ ఏది ప్రమోట్ చేయదు. ఇలాంటి వాటి మీద ఒక యాక్షన్ ఏదైనా తీసుకోవాలని చెప్పి మోదీ గారిని కోరుకుంటున్నాం. తప్పకుండానండి. అంటే అలా లేదండి, వాళ్ళు ఇప్పుడు జనానికి మంచి కంటే చెడు మీదే ఆసక్తి ఎక్కువ. అవును, ధర్మాధికారి ఇచ్చినటువంటి ప్రవచనం అని మీరు టైటిల్ పెట్టండి, ఎవడు చూడక్కర్లేదు, జనానికి అక్కర్లేదు. అలా కాకుండా ధర్మాధికారి మీద ఒక గట్టి ఆరోపణ ఏదైనా వస్తే ప్రతివాడు చూస్తాడు. జనానికే కావాలి. మనం సామాజిక మాధ్యమాలని ఉపయోగం ఏముంది? ఇప్పుడు దోషం మనలో ఉంది, అంటే జనం నేనేదో గొప్పవాడిని జనాన్ని అంటంలే, లోపం మనలోనే ఉంది. నెగిటివ్ న్యూస్ని ఎక్కువగా ఆసక్తిగా చూస్తారు ప్రజలు. కరెక్ట్గా చెప్పారు. కావున అదే ఎక్కువగా జనంలోకి వెళుతోంది. సోషల్ మీడియా కూడా వాటిని ఎక్కువ పుష్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ధర్మస్థలం మీద ఆ రేప్ అండ్ మర్డర్ మ్యాటర్ని తీసుకునే ప్రచారం స్టార్ట్ చేశారు. అవునండి, వేరే ఏ రకమైన కేసు లేదు. దాని వెనక మరి ఏం కుట్ర ఉందో ఇంకా బయటపడాలి. కుట్ర ఏంటి అనేది ఎవరు చేశారని మాత్రం ఇప్పటికీ తేలింది. గిరీష్ తిమ్మరోడి అనే ఆయనే నాతో చెప్పించాడని అనన్య భట్ తల్లిగా, అంటే అనన్య భట్ అనే కల్పిత పాత్ర తల్లి సుజాత భట్ చెప్పడం జరిగింది. ఇది అందరూ గుర్తించాలి. అవునండి. ఘనపాటి గారు సద్గురు విషయానికి వస్తే ఆయన మీద ఏం తక్కువ అటాక్స్ జరగలేదు. డిఎంకే గవర్నమెంట్ రకరకాల విధాలుగా ప్రయత్నించి దాన్ని అక్కడి నుంచి పెకలించేలాగా చేస్తే, సద్గురు ఎక్కడ పనులు ఆపకుండా బెంగళూరులో కూడా ఒక ఆశ్రమం స్టార్ట్ చేస్తే, ఇక్కడ అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే మన హిందువులు ఆయన అర్థం చేసుకోకుండా బురద చల్లి ఆయన గురువే కాదని రకరకాలుగా దూషిస్తున్నారు. ఆయన మీద మీ ఒపీనియన్? సాధారణంగానండి వారివి నేను అనేక ఉపన్యాసాలు విన్నాను. ఎక్కువగా ఆంగ్లంలో మాట్లాడతారు. ధర్మ సందేహాలు విద్యార్థులతో ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. విద్యార్థులు ప్రశ్నలు వేయడం, ఆయన సమాధానం చెప్పడం, అవి నేను విన్నాను. చాలా ప్రశ్నలకి చాలా అద్భుతమైనటువంటి వివరణ
వారు ఇవ్వడం నేను గమనించాను. గ్రహణానికి సంబంధించి యువతలో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల మీద ఒక గట్టి నమ్మకం ఏర్పడే విధంగా ఆయన చేసినటువంటి అనేక ఉపన్యాసాలు, అనేక చర్చలు, సంభాషణలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వారు అంటే సహజంగా ఉపన్యాసాల్లో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేయడం, మళ్ళీ దిద్దుకోవడం అందరూ చేస్తూ ఉంటారు. అదే పట్టుకుంటారు జనాలు, ఫస్ట్ అదే పట్టుకుని. అంటే వాళ్ళే మళ్ళీ దిద్దుకున్నారు అనుకోండి, తప్పే ఉంది. వాళ్ళు మళ్ళీ అదే పట్టుకుని నేను చెప్పింది నిజం అంటే అప్పుడు. అలా కాకుండా నేను ఫలానా సందర్భంలో చెప్పింది నా అభిప్రాయం ఇప్పుడు మార్చుకున్నాను అదే చెప్పచ్చు. అభిప్రాయాలు మారతాయి, శాస్త్రం మారదు. కానీ కొంతకాలం క్రితం నాకు అభిప్రాయం ఉండేది, కానీ ఇప్పుడు నాకు అభిప్రాయం లేదు. ఎంత గొప్ప విషయం అది. ఆయన ఎప్పుడు కూడా నేను శాస్త్రాల్లో ఇట్లా చేశాను, వేదాలన్నీ చదివేశానని ఎక్కడా చెప్పలేదు. ఆయన కాదు, వీక్ పాయింట్ అది. మనం ఒకటి మాట్లాడితే ఇంకో పాయింట్ తీసుకుని వచ్చి సోషల్ మీడియాలో మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు. ఆయన ఎత్తుకున్న ఫీల్డే స్పిరిచువాలిటీ కదా. ఒకవేళ నువ్వు తప్పు చెప్పినా కూడా దాని వెనకాల ఉన్న ఉద్దేశం సనాతన ధర్మమే అవుతుంది. డ్యామేజ్ ఏం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. డ్యామేజ్ ఏం లేదు అని అంటే వెంటనే ఇది ఇంత డ్యామేజ్ చేసిందని ఎత్తుకొని వస్తారు తప్ప దాంట్లో నిజం గమనించట్లేదు. అదేనండి, కొంత ఎవరైనా కూడా మనం కలియుగంలో ఎవరైనా కూడా ఈ కాలాన్ని బట్టి అనేక లోపదోషాలు అందరిలోనూ ఉంటాయి. 100% పర్ఫెక్ట్ మ్యాన్ అని మనం కలియుగంలో చూడలేము, ఎవరిని చూడలేమని నేను అంటాను. మనలో కూడా ఏవో చిన్న ఇబ్బందులు, దోషాలు ఉంటాయి. ఆ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. కానీ ఉన్నంతలో శ్రేష్టత ఎక్కడ ఎక్కువగా ఉంది అని మనం చూస్తాం, జ్ఞానాన్ని మనం చూస్తాం. ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన శిష్యుల్ని ఏ విధంగా అద్భుతమైనటువంటి మార్గంలో తీసుకువెళ్తున్నారో మనం చూస్తాం, వాళ్ళ అనుభూతులు చూస్తాం, అనుభవాలు చూస్తాం. ఆ విధంగా చూస్తే ఏమీ లేకుండా అంత పెద్ద వ్యవస్థ, ఏమీ లేకుండా అన్ని వేల మంది అంతర్జాతీయంగా ఇతర రష్యన్లు కూడా వస్తూ ఉండడం నేను గమనించాను. సౌదీ అరేబియా, ముస్లిం సౌదీ అరేబియా అన్ని దేశాల నుండి రావడం నేను గమనించాను. ఏమీ లేకుండా అలా ఉండదు కదండి. ఏదో తప్పులు జరిగితే అలా ఉంటాయి, అలా వస్తారు అని మనం అనుకోకూడదు. వారి విధానంలో వారు చక్కగా ముందుకు వెళుతున్నారు. వారి గురువులు బోధించిన విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడాను. నేనైతే సనాతన ధర్మంలో ఒక గురుస్థానంలో ఉంటూ యువతకి సనాతన ధర్మానికి సంబంధించిన అద్భుతమైనటువంటి సందేశాలు ఇస్తూ యువతను సనాతన ధర్మం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్న సద్గురువు వంటి వాళ్లను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. అలాగే ఎల్లప్పుడూ కూడా నేను అలాంటి వాళ్లను మనం గౌరవించాలి అని 10 మందికి చెబుతాను. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఫలానా తప్పు చేశారనో, ఫలానా ఇది ఉందనో నీ దగ్గర ఆధారం ఉంటే కనుక తప్పకుండా ఆధారం చూపించండి, ప్రశ్నించండి అని అంటాను తప్పితే ఎన్ని తప్పులు చేసినా ఆయన మహానుభావుడు నేను ఎప్పుడు చెప్పను. కానీ ఏమీ లేకుండా ఎందుకు మనం దుష్ప్రచారం అని మనం చెబుతాం, ఇందాక వీరేంద్ర హెగ్డే గారు అన్నట్లుగా. కావున ఇంతమంది ఇన్ని రకాల మార్గాల్లో జనాన్ని తీసుకెళ్తున్నారు, మనం గుర్తించాలి అనేది నా అభిప్రాయం. ఘనపాటి గారు, ఓవరాల్గా చెప్పాలంటే మన మొత్తం సనాతన ధర్మంలో లోపల కొట్టుకునేవి అంటే మీతో మాట్లాడే యాక్సెస్ నాకు ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ప్రశ్నించకుండా మీ గురించి సోషల్ మీడియాలో పెట్టి డిఫేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సాధారణంగా మనం తరచుగా మాట్లాడుకున్నాం అనుకోండి, తరచుగా మాట్లాడుకునే వాళ్ళమైతే కనుక మీరు నన్ను అడగచ్చు, నేను మిమ్మల్ని అడగచ్చు, అయ్యా నేను మీ గురించి ఫలానా విషయం విన్నాను, ఏమంటారు మీరని. నేను అవునా కాదా అనేది చెప్పేస్తాను. నాతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అలాగే, మీరే ఫలానా చేస్తున్నారు అని మేము అనుకుంటున్నామండి అని నేరుగా మాట్లాడితే నేను దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి విశ్లేషణ నేను చేసి మీ అభిప్రాయం తప్పు, నేను ఫలానా వాదనలో నేను లేను అనేది నేను చెబుతూ ఉంటారండి. వీలైనంత మటుకు నా యొక్క సూచన అందరికీ కూడా ఏంటంటే సనాతన ధర్మంలో ఉండేటటువంటి అంతర్గత అంశాలు, అంతర్గత వివాదాలు ఏమైనా ఉంటే కనుక 4 గోడల మధ్య మనం చర్చించుకుని పరిష్కరించుకుంటే బాగుంటుంది. సనాతన ధర్మం లోపలి వివాదాలు, సనాతన ధర్మం లోపలి వ్యక్తుల గురించి వ్యతిరేకంగా మనం సిద్ధాంతాల గురించి కూడా, రకరకాల మతాలు సనాతన ధర్మం లోపల ఉంటాయి, వాటి గురించి కూడా మనం అంత తొందరపడి మనం మాట్లాడొద్దు. మనం లోపల చర్చించుకుందాము, మనం అంతా కలిసి ఉందాము అనేది నా అభిప్రాయం అండి. ఇది చాలా ఇంపార్టెంట్. జనాలకి చాలామంది సోషల్ మీడియా ఉంది కదా, నాకు కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ వినేవాళ్ళు ఉన్నారు కదా, ఫాలోవర్స్ని చూసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువైపోయింది ఘనపాటి గారు. వినేవాళ్ళు వీడియో చూసి ఏది పడితే అది గుడ్డిగా నమ్మకండి,
ఆశ్రమానికి వెళ్ళి ఆ వీడియోలు చూసి ఆ ప్రోగ్రాంలు అటెండ్ అయ్యే యాక్సెస్ మీకు ఉన్నంత వరకు పరిశీలించి ఆలోచించి ఫాలో అయితే బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు గొడవలు క్రియేట్ చేసే నెగిటివ్ కంటెంట్ని రిసీవ్ చేసుకోకండి, అది ఎవరికి మంచిది కాదు. ఎస్పెషల్లీ హిందుత్వాకి ఆల్రెడీ అన్య మతస్థులు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా దీన్ని మొత్తం మూసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి. తప్పకుండానండి. మన వాళ్ళు కూడానండి ఎవరైతే సనాతన ధర్మ పోరాట యోధులు చాలామంది ఛానళ్లలో చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం అనేది నేటి సమాజం మీద చాలా అద్భుతంగా ఉంది. హిందువుల్లో చైతన్యం బాగా పెరిగింది సోషల్ మీడియా వల్ల. ఒక్కొక్కసారి మన వాళ్ళు ఏమైనా ఒక మాట మాట్లాడినా కూడా మళ్ళీ చక్కగా నా అభిప్రాయం మారుతోంది, లేదా నేను ఈ విధంగా నేను మళ్ళీ తెలుసుకున్నాను అని చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా మనం అవకాశం ఇద్దాం. అంటే వాళ్ళు ఒక్కసారి ఒక పొరపాటు చేస్తే కనుక వాళ్ళు పూర్తిగా ఇంకా వాళ్ళు ఇలాంటి వాళ్ళే అని కూడా మనం అనుకోకర్లేదని నా అభిప్రాయం. అంటే మారడానికి మనం అవకాశం ఇద్దాం. తప్పకుండా మార్పు సంభవమే కదా, మార్పు సంభవం ఉంది. ఒకసారి వేరే అభిప్రాయంలో మాట్లాడి ఉండవచ్చు, కానీ మళ్ళీ తర్వాత తెలుసుకుని ఉండొచ్చు, లేదు నేను పొరపాటు చేశానేమో, అందువల్ల నేను మాత్రం ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పేసి అనుకున్నారనుకోండి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పాప ఏదో ఒక మాటను ఉంటాడు ఒక ఆయన, అంటే ఇంక దాన్నే పట్టుకొని జీవితాంతం ఏదో కొంచెం మన కుటుంబాల్లో కొన్ని గొడవలు ఉంటాయి, సరదాగా ఉంటాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అన్నాడు అని చెప్పేసి దాన్నే పట్టుకుని మళ్ళీ 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 మాట్లాడుతుంటారు. అలా కాకుండా నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నాకు అభిప్రాయం లేదు, కొంతకాలం క్రితం నేను చెప్పానని ఎవరైనా అంటే మనం క్షమించి వదిలేయాలి. ఖచ్చితంగా అలా చేస్తే కనుక మనమంతా కలిసి ఒక అద్భుతమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సోషల్ మీడియా అనేటటువంటిది ప్రస్తుతానికి హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఒక పక్క మంచి జరుగుతూ, ఒక పక్క ఏంటంటే ఈ సిద్ధాంత భేదాలు అంశాల వారీగా చాలా కనిపిస్తూ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా త్వరలోనే సమసిపోతాయి. సనాతన ధర్మంలో ఈ వైవిధ్యమే ఒక బలం, ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మొత్తం 100 కోట్ల మంది కూడా ఒకే మాట మీద ఉంటూ, ఒకే దేవుణ్ణి పూజిస్తూ, ఒకే గురువుని ఆశ్రయించి, ఒకే ప్రవక్తని ఆశ్రయించి అలా ఉండదు సనాతన ధర్మం. వైవిధ్యం, డైవర్సిటీ, అదే మన బలం. దానివల్ల ఎంతకాలమో కూడా సనాతన ధర్మం నిలబడింది. వైవిధ్యాలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, కానీ విద్వేషాలు మాత్రం వద్దు అనేది నా అభిప్రాయం. విద్వేషాలు కూడా లేవు, ఎక్కడో చిన్నవి మొదలవుతాయి, మళ్ళీ అవన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి. మనమంతా చక్కగా కలిసి ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా గురుస్థానంలో ఉండి వాళ్ళ అనుచరుల్ని, శిష్యగణాన్ని మంచి మార్గంలో పయనింపజేసే ప్రయత్నమే చేస్తారు. అలాగే మనం ఆలోచిద్దాం, అలాగే మనం గౌరవిద్దాం. ఏమాత్రమూ లేకుండా ఎవరో ఉన్నత స్థాయికి వచ్చారు, అంత వేల మంది ఎవరో కూడా ఉత్తునే రారు. జ్ఞానం ఉంటేనే వస్తారు, జ్ఞానాన్ని చూసే వస్తారు. ఎవరైనా జ్ఞానానికి ఆకర్షితులు అవుతారు. కావున జ్ఞానం మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు మనం తప్పక గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో విన్నారు కదా, ప్రశ్నించడం తప్పు కాదు, అవమానించడం తప్పు, జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్పు. సోషల్ మీడియాని దయచేసి మిస్యూజ్ చేసుకోకండి. మనం అందరూ ఐకమత్యంగా ఉందాం, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ సో మచ్ గణపాటి గారు, చాలా విషయాలు తెలుసుకున్నాను. అసలు మీతో టైం స్పెండ్ చేయడమే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. జనాలు కూడా చాలా విషయాలు నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. నమస్కారం.